అందరికీ నమస్కారం. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ భార్య మనసెరిగిన మొగుడు. కథలోకి వెళ్ళబోయే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి. కథను ఎక్కడ స్కిప్ చేయకుండా వినండి. మరి కథలోకి వెళ్ళిపోదామా? కృష్ణవేణి ఆనందరావు దంపతులు మేడ్ ఫర్ ఈచ్ అదర్ అనేలాంటి కపుల్సా లేదా గాడ్ మేడ్ కపుల్సా, ఇంకా ఏమి అనాలి వీళ్ళ గురించి అంటే నిజంగా చెప్పుకోవటానికి మాటలు సరిపోవేమో. పూర్వీకులు ఇచ్చినటువంటి స్థిరచరాస్తులు వీళ్ళకంటూ ఏవీ లేవు. కేవలం భార్యకి పుట్టింటి వాళ్ళు పెట్టిన ఏదో చిన్నపాటి కొద్దిపాటి బంగారు వస్తువులు తప్ప, ఆనందరావుకి ఆయన తల్లిదండ్రులు చెప్పించిన చదువు తప్ప ఆయనకంటూ ఉన్నటువంటి స్థిరచరాస్తులు 10 పైసలు కూడా లేవు. ఇక భార్యని తీసుకుని మొత్తానికి ఆయనకి సిటీలో ఒక ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం వచ్చింది. ఆ చదువుని ఆధారంగా చేసుకుని ఆ ఉద్యోగంలో జాయిన్ అవ్వటానికని భార్యని తీసుకుని పొట్ట చేత పట్టుకుని వచ్చాడు ఆనందరావు తల్లిదండ్రులు ఆయన పెళ్ళైన వెంటనే కాలం చేసేసి ఇక ఆయనకున్న ఒక్కగానొక్క అక్కకి పెళ్లి చేసి విదేశాలకి కానీ కట్నం లేకుండా చేసుకొని తీసుకెళ్ళి బంగారం లాంటి బావగారు సంతోషంగా చూసుకోవడంతో ఆనందరావుకి ఇక తన తోబుట్టిన వాళ్ళ గురించి కూడా దిగులు లేదు. ఆమెకి ఆనందరావుకి వయసులో 15 ఏళ్ళు తేడా ఉండేసరికి ఆనందరావు పెళ్లినాటికే అక్కకి పిల్లలు, కుటుంబం ఏర్పడి ఎప్పుడో ఒకసారి 5 ఏళ్లకో 10 ఏళ్లకో ఇండియా రావటం తప్ప ఆనందరావు అక్క అంతకు మించి పద్దపద్దాక పుట్టింటికి వచ్చే రకం కూడా కాదు. అలా అని అక్క దగ్గర దేబిరించటమో, దేహి అనటమో, చేయి చాపటమో, అక్క ఫారెన్లో ఉంటుంది కాబట్టి బావ దయాదాక్షిణ్యాల మీద బ్రతకాలనుకోవటమో ఆనందరావు పాలసీ కాదు. ఇక ఆయన చదువుని నమ్ముకొని వచ్చినటువంటి గవర్నమెంట్ ఉద్యోగానికి చాలా ట్రై చేసిన ఆయన తండ్రి లంచాలు పెట్టలేకపోవడంతో ఆయనకి పాపం ఆ ఉద్యోగాలు చేజారిపోయాయి. దాంతో ప్రైవేటు ఉద్యోగం అయినా కాస్త మంచి జీతం వచ్చే ఉద్యోగం కాబట్టి అమ్మా నాన్నల బాధ్యతలు కూడా భగవంతుడు కడతీర్చేశాడనే దాంతో వచ్చి సిటీలో కాపురం పెట్టుకున్నారు. మధ్యతరగతి కుటుంబానికి, మధ్యతరగతి బాధ్యతలకి ఇద్దరూ కూడా కట్టుబడి ఉండేటటువంటి మనుషులు. సహధర్మచారిణి అంటే మనలో సగం. మన సుఖాలనే కాదు కష్టాలని కూడా పంచుకునేదాన్నే భార్య అంటారు, అర్థం చేసుకునేదాన్నే అర్థాంగి అంటారు అనేదానికి కృష్ణవేణి నిర్వచనం చెప్పే భార్య అయితే, భార్యని చెయ్యెత్తి మగాడు కొట్టకూడదు, నోరెత్తి ఒక తిట్టు తిట్టకూడదు, భార్య మనసు కష్టపెట్టకూడదు, ఆమెని మాటలతో చేతలతో వేధించకూడదు. భార్య అంటే తల్లి తర్వాత తల్లి లాంటిది, తోబుట్టువు తర్వాత తోబుట్టువు లాంటిదని ఎంతో ప్రేమగా చూసుకునేవాడు కృష్ణవేణిని ఆనందరావు. ఇక వీళ్ళు సిటీకి వచ్చి ఒక అద్దెంట్లో కాపురం మొదలుపెట్టారు. అలా ఆనందరావు ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగానికి ఉదయం 8 గంటలకు వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన మనిషి సాయంత్రం 5 గంటల వరకు ఆ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేసి అందరితో చాలా మంచివాడని పేరు తెచ్చుకొని త్వరితగతిన సంవత్సరం తిరిగేసరికి ప్రమోషన్ తెచ్చుకుని ఆయన మెల్లమెల్లగా అంచెలంచెలుగా ఎదగటం మొదలుపెట్టాడు. ఇక దానికి తోడు 5 గంటలకు ఆఫీసు నుంచి బయటపడిన తర్వాత అప్పుడే ఇంటికి వెళ్ళి ఏం చేస్తాం, రేపొద్దున కృష్ణవేణి గర్భంతో ఉన్న పిల్లలు పుట్టిన రూపాయి అవసరం అవుతుంది అనే దాంతో 6 గంటల నుండి 9 గంటల వరకు ఒక రైస్ మిల్లు చూసి అక్కడ ఆయన లెక్కలు రాయటానికని కుదురుదామని అనుకున్నాడు. అయితే ఈలోపు ఆనందరావు ఫ్యాక్టరీలో పనిచేస్తున్నటువంటి ఒక కొలీగు, నాకు తెలిసిన ఒక సూపర్ మార్కెట్ ఉంది ఆనందరావు, అక్కడ పార్ట్ టైం జాబ్ చేసేవాళ్ళు కావాలని సూపర్ మార్కెట్ ఆయన అడుగుతున్నాడు. ఆయనకి వయసు మరలిపోయింది, పిల్లలు ఫారెన్లో ఉంటున్నారు, లెక్కాడొక్క అన్నీ చూసుకోవడానికి నమ్మకమైన మనిషి కావాలి అంటున్నాడు. నువ్వు 6 గంటల దగ్గర నుంచి 10 గంటల వరకు ఉంటే నెలకి మంచి ఆదాయమే వస్తుంది నీకు అని చెప్పాడు. దాంతోపాటు ఇక కాస్త వారానికి ఒకసారి ఆయన బేటాలు అవి కూడా ఇస్తూ ఉంటాడు ఆనందరావు అని చెప్పేసరికి వచ్చేది ఎందుకు పోగొట్టుకోవటమని వెళితే ఆనందరావు మంచితనాన్ని చూసి, ఆనందరావు నిజాయితీని మొహం చూసే కనిపెట్టాడు ఆ సూపర్ మార్కెట్ ఆయన. దాంతో ఉదయం 8 గంటల నుండి 5 గంటల వరకు ఫ్యాక్టరీలో పనిచేసుకొని 5 గంటలకి ఫ్యాక్టరీ నుండి బయటపడి 6 అయ్యేసరికి సూపర్ మార్కెట్కి చేరుకుని 6 దగ్గర నుంచి 10, 10:30 వరకు సూపర్ మార్కెట్లో కష్టపడేవాడు రెక్కల ముక్కలు చేసుకొని ఆనందరావు. ఇక వచ్చే ప్రతి రూపాయి తీసుకొచ్చి ఎంతో ఒబ్బిడిగా చిన్న ఇల్లు తీసుకొని ఆ ఇంటికి అద్దె కట్టుకుంటూ
తెచ్చుకుంటూ, అలాగే అవసరమైనంత వరకే సరుకులు, అవసరమైనంత వరకే ఇక ఏదైనా సరే కూరగాయలు కానీ మంచి కానీ చెడు కానీ తెచ్చుకొని వాడుకుంటూ ఉండేవాళ్ళు. కృష్ణవేణి వీలైనంత వరకు అద్దెల్లే అయినా కూడా చిన్ని చిన్ని కుండీలు పెట్టి ఆకుకూరలు అవి పెంచుకుంటూ ఉండేది. భర్త వెళ్ళిన తర్వాత ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆమెకి ఏమీ తోచేది కాదు. భర్త అంత కష్టపడుతున్నప్పుడు తను కూర్చొని తినటం కరెక్ట్ కాదని చెప్పి ఇద్దరమేనని పని మనిషిని కానీ బట్టలు ఉతికే మనిషిని కానీ పెట్టుకోకుండా తనే చేసుకునేది. వంట పని తనే చేసుకునేది. ఇక భర్త వెళ్ళిపోయాక ఖాళీగా ఉండటం ఎందుకు, దాంతో ఇంటి చుట్టుపక్కల వాళ్ళు అక్కడి నుంచి దూరంగా ఉన్నటువంటి స్వీట్ షాప్ నుంచి స్వీట్స్, పచ్చళ్ళు, ఉలవచారులు ఇలాంటివన్నీ తెచ్చుకోవటం గమనిస్తూ ఉండేది కృష్ణవేణి. దాంతో ఇంటి బయట ఒక ఫ్లెక్స్ బ్యానర్ వేయించుకురమ్మనమని పిండి వంటలు, పచ్చళ్ళు, కారప్పళ్ళు ఆర్డర్ల మీద తయారు చేసి ఇస్తానని చెప్పి ఇక ఒక బ్యానర్ మీద మొత్తానికి రేట్లతో సహా వేయించి అది బయట తగిలిచ్చేయించింది ఆనందరావుతో. ఆ తర్వాత ఇక లోపల కృష్ణవేణి ఖాళీగా ఉండకుండా ఆమెకి మిషన్ కుట్టడం వచ్చు కాబట్టి మిషను పుట్టింటి దగ్గర నుంచి తను ఎప్పుడో నేర్చుకున్నది తెప్పించుకొని మిషన్ కుట్టి ఆ మిషన్ కుట్టగా వచ్చిన రూపాయి, ఈ పచ్చళ్ళు కారపళ్ళు అమ్మగా వచ్చిన రూపాయి ఏ ఒక్కటి వృధాగా పోనివ్వకుండా బ్యాంక్ అకౌంట్లో వేసి దాచిపెట్టేదే. ఇంట్లో నాన్ వెజిటేరియన్ తినాలన్నా కూడా వెనక ముందు ఆలోచించేవాళ్ళు భార్యాభర్త. కృష్ణవేణికి పుట్టింటి వాళ్ళ సహాయ సహకారాలు బాగానే ఉండేవే. కట్న కానుకలు ఇవ్వలేకపోయినా కృష్ణవేణి 3 అన్నల తర్వాత ఒక్కటే కూతురు కాబట్టి అమ్మా నాన్న కోడళ్లతో సమానంగా కృష్ణవేణికి కూడా బట్టలని అవని ఇవని తీసుకొచ్చిస్తే ఆ బట్టలు తప్ప ప్రాణమొప్పి రూపాయి ఖర్చు పెట్టి భార్యాభర్త బట్టలు కూడా కొనుక్కునేవాళ్ళు కాదు. ఇక దానికి తోడు ఆనందరావు అక్క ఎప్పుడైనా ఫారిన్ నుంచి వస్తూ ఇంట్లోకి వాడుకునే మిక్సీలో అవనో ఇవనో ఆవిడ అక్కడి నుంచి తెచ్చినవి తప్ప ఇంట్లోకంటూ ప్రత్యేకమైన సామాను కూడా కొనుక్కునేవాళ్ళు కాదు. ఇక కృష్ణవేణి తల్లి వస్తూ ఒట్టి చేతులతో ఏం వెళ్తామని పిల్ల కోసం అల్లుడు కోసం అని చెప్పి అంత కాస్త చేపలు అలాగే కాస్త మటను, చికెను, రొయ్యలు అవి తీసుకొస్తే కృష్ణవేణి వదినలు ఆడపడుచు కోసం అని చెప్పి కృష్ణవేణి కోసం ఆ పిండి వంటలు ఈ పిండి వంటలు ఆ బట్టలు ఈ బట్టలు కొని వాళ్ళు కూడా చాలా ప్రేమగా పంపించేవాళ్ళు. ఎందుకంటే పుట్టింటి మీద పద్దాక వెళ్ళిపడి వదినల మీద అన్నలకు చాడీలు చెప్పటమో లేదంటే కోడల మీద అత్తైన తన తల్లికి చాడీలు చెప్పే తత్వమో కృష్ణవేణిది కాదు. అలాంటి మంచి ఆడపడుచునే మనం అనవసరంగా బాధ పెట్టకూడదు. తప్పే ఉందే, మన స్థితిగతులు బాగున్నప్పుడు ఒక చెయ్యేసి ఆదుకొని అందుకుంటే అనుకునేవాళ్లే కృష్ణవేణి పుట్టింటి వాళ్ళైనా ఆనందరావు అక్కైనా. ఇక ఇలా కాలచక్ర భ్రమణంలో రోజులు తరలిపోతున్నాయి. వీళ్ళిద్దరి జీవితాశయం ఒక్కటే, ఎలాగైనా సరే మనం ముందు మనలాంటి బ్రతుకు మాత్రం మన బిడ్డలు బ్రతకకుండా జాగ్రత్త పడాలి అని. ఈలోపు కృష్ణవేణి గర్భవతి అయ్యింది. మొదటి కాన్పులో ఇక పుట్టింటి వాళ్ళ సీమంతాన్ని కృష్ణవేణి పుట్టింటి వాళ్ళు వచ్చి జరిపిస్తే ఆనందరావు అక్క అక్కడి నుంచి అమౌంట్ వేసి అత్తింటి వాళ్ళ సీమంతాన్ని జరిపించమని చెప్పి 2 జరిపించారు. జరిపించిన తర్వాత 9 నెలలకి పుట్టింటికి వెళ్ళి పురుడు పోసుకొని వచ్చిందే. బాబు పుట్టాడు. మురళి అని పేరు పెట్టుకున్నారు. పిల్లాడు చాలా చక్కగా ఉన్నాడు, పోత పోసిన బంగారు బొమ్మలాగా. ఆ తర్వాత ఇక కృష్ణవేణి మళ్ళీ వెంటనే ప్రెగ్నెంట్ అయింది. ప్రెగ్నెంట్ అయిన తర్వాత మళ్ళీ సీమంతాలు కంప్లీట్ అయిపోయిన తర్వాత 10 నెలలకి ఈసారి పాప పుట్టింది. పాప పుట్టిన తర్వాత పుట్టింటి దగ్గర నుంచి ఆపరేషన్ చేయించుకొని వచ్చేసింది. పాప పేరు సిరి అని పెట్టుకున్నారు. 2 కాన్పులు నేనే పోసుకుంటానని ఆనందరావు అన్న, కృష్ణవేణి అన్నలు అమ్మా నాన్న అల్లుడు మా ముచ్చట కాదనకయ్యా, నువ్వు కానీ కట్నం తీసుకోలేదు, కనీసం ఇదైనా మమ్మల్ని చేయనివ్వు అని ఆయన్ని వారించి మరీ కృష్ణవేణికి పురుడు పోసి పిల్లకి పిల్లాడికి ముడుగులు గొలుసు పెట్టి వెండి పట్టీలు వెండి మొలతాడు పెట్టి పంపించారు. ఆ తర్వాత కృష్ణవేణి పిల్లల్ని తీసుకొచ్చుకొని ఒకవైపున తనే పిల్లల్ని పెంచుకుంటూ ఒకవైపున మిషన్ కుట్టుకుంటూ పచ్చళ్ళు కారాలు అవన్నీ కూడా పనులు చేసుకుంటూ మొత్తానికి కుటుంబాన్ని మాత్రం ఏ లోటు రాకుండా ఇద్దరు కష్టపడి రెక్కలు ముక్కలు చేసుకొని ఈడ్చుకొచ్చేవాళ్ళు. ఇంత దాంట్లో ఒకరోజు భార్యాభర్త కలిసి కూర్చొని మాట్లాడుకున్న మాట తీసుకున్న నిర్ణయం ఒకటే.
ఎట్టి పరిస్థితుల్లోనూ పిల్లాడు 10th అయిపోయి ఇంటర్మీడియట్కి వచ్చేసరికి మనం సొంతిల్లు కట్టి తీరాలండి. సొంతిల్లు కట్టి పైన శుభ్రంగా 2 పోర్షన్లు వేయించి అద్దెకిచ్చేద్దాం. తర్వాత కింద ఒక పోర్షన్లో మనం ఉందాం. ఇంటి ముందు ఒక కారు ఉండాలి, ఇంటి చుట్టూ ఖాళీ జాగా ఉండాలి. ఈ పూల మొక్క ఉంది, అలాగే ఈ తినేటటువంటి కాయ మొక్క లేదు అనేది కాకుండా ఒక్క కూరగాయ బయట నుంచి కొనకుండా ఖాళీ ఉండేలాగా సిటీ అవుట్కట్స్ అయినా పర్వాలేదు. నా కస్టమర్లు ఎక్కడి వరకైనా ఫోన్ నెంబర్ ఉంది కాబట్టి వస్తారు. నేను హోమ్ డెలివరీలు కొరియర్లైనా పంపించుకుంటాను. నాకు ఆ బాధ ఏమీ లేదు. కానీ మంచి చోట స్థలం కొనుక్కుని మరీ ఇల్లు కట్టించుకుందామని ఆనందరావుకి చెప్పింది కృష్ణవేణి. అదే మన కొడుక్కి ఉంచేద్దామండి. మనం కూతురికి అందులో నుంచి ఏమీ ఇవ్వద్దు. ఇక పిల్లాడి కోసం అంటూ మనం ఆ పైన వచ్చే ఇంటద్దె కానివ్వండి, దానికి తోడు మనం పొదుపు చేసే రూపాయి కానివ్వండి, జాగ్రత్త చేసి పక్కన పెట్టామనుకోండి, ఇక ఆ తర్వాత పిల్లలకి మంచిగా చదువు కూడా చెప్పించాలి. భగవంతుడి దయ వల్ల మీకు ప్రమోషన్ వస్తుంది. సూపర్ మార్కెట్ అంకులు మనకి కాస్త మంచి చెడుల్లో చేదోడు వాదోడుగా ఉంటున్నారు. మీ అక్కగారు మా పుట్టింటి వాళ్ళు సహాయపడుతున్నారు. ఎలాగోలాగా బిడ్డల్ని ఒక మంచి దాడి చేసుకోవాలి. పిల్లకి మంచి చదువులు చెప్పించాలి. రేపు వాళ్ళని ఉన్నత స్థితిలో పెంచాలి. గౌరవం, విలువ, సంస్కారం తెలిసేలాగా పెంచాలి అని ఇద్దరు మాట్లాడుకున్నారు. ఇక కూతురు విషయానికి వస్తే 25 కాసులు బంగారం పెట్టి కూతురును కూడా మంచిగా చదివించి ఆ తర్వాత కూతురికి కూడా 1 సంవత్సరం 2 ఏళ్ళు ఉద్యోగం చేయించి అల్లుడికి కావలసినటువంటి బంగారం కానీ కూతురు పురుళ్ళకు కానీ దాంట్లో నుంచి తీసి పక్కన పెట్టేసి కూతురు పెళ్లికంటూ ఒక 5 లక్షల రూపాయలు పక్కన పెడితే మనకు తగిన మధ్యతరగతి కుటుంబంలోని కోడల్ని, మధ్యతరగతి కుటుంబంలోని అల్లుడిని తీసుకొస్తే అబ్బాయి అమ్మాయి ఇద్దరు చదువుకుంటే వాళ్ళతో పాటు ఉద్యోగాలు చేసుకునే భార్యని భర్తని తెచ్చుకొని వాళ్ళ కాపురాలు వాళ్ళు ప్రశాంతంగా చేసుకుంటే మనిద్దరం రిటైర్మెంట్ కోసం నెలకింతనే ఒక పక్కన వేసుకొని ఉంచుకున్నాం అనుకోండి. బిడ్డల మీద ఆధారపడకుండా రేపొద్దున పైన వేసిన 2 పోర్షన్లో ఒక పోర్షన్ అద్దె మనం తీసుకుని ఒక పోర్షన్ అద్దె అబ్బాయికి ఇచ్చినా దానికి తోడు మనం రిటైర్మెంట్కి దాచుకున్న డబ్బుల్లో నుంచి 4 రూపాయలు వెనకేసుకుంటే మనకి ఏ రోగమో రుష్టో వచ్చినా సరిపోద్దండి. దానికి తోడు నేను హెల్త్ ఇన్సూరెన్స్లు, ఎల్ఐసీలు కూడా చేయించాను. మనం ఉన్నా పోయినా పిల్లలకు ఉపయోగపడాలనేదే నా ఇది అని చెప్పాడు ఆనందరావు. ఇలా భార్యాభర్తలిద్దరూ పగలనక రాత్రనక రెక్కలు ముక్కలు చేసుకుని కష్టపడి పిల్లల్ని ఉన్నంతలోనే మంచి స్కూళ్ళల్లో వేసి చదివించడం మొదలుపెట్టారు. ఆనందరావు పిల్లల్ని కంటికి రెప్పలా చూసుకునేవాడు. ఆయన ఉదయాన్నే 6 గంటలకే లేచి పిల్లలిద్దరినీ లేపి ఆయన 7:30 వరకు పిల్లల్ని పొద్దున్నే అలా పిల్లల్ని కాసేపు వాకింగ్కి తీసుకొచ్చి ఒక అరగంట సేపు వ్యాయామం చేయించి పిల్లలతో ఒక అర్ధగంట సేపు కూర్చోబెట్టి పిల్లలు ఎలా చదువుకుంటున్నారు, ఏం చదువుకుంటున్నారు అవన్నీ ఆయన గమనిస్తూ ఉండేవాడు. ఇలా పిల్లాడు తండ్రి తల్లి పడేటటువంటి కష్టాన్ని తెలుసుకుని మరీ పెరుగుతూ వచ్చాడు మురళి. ఇక సిరి కల్లా కపటం లేనే అదొక తరహా అమాయకత్వం, మొండితనం, పెంకితనం ఉన్న కృష్ణవేణి మాత్రం ఎక్కడికక్కడ అడ్డిగలు విరక్కొడతాను పిచ్చి పిచ్చి వేషాలేసావంటే అని చెప్పి కూతుర్ని చాలా కండిషన్గా పెంచేదే. మనం మధ్యతరగతి వాళ్ళం, మనకి గుప్పెడు ఉన్నంత వరకే మనం నీళ్లనే పట్టుకోగలం, అనవసరంగా దేనికి అర్రులు చాచకూడదు, జాగ్రత్త అని చెప్పి హద్దుమీరినటువంటి ఆశలకి పోకూడదని చెప్పే పెంచేది. సిరి నాకు అవి కావాలి ఇవి కావాలి అని అడిగే కూతురు కాదు. అలా అని అమ్మా నాన్నలకి అన్నకి ఎదురు చెప్పే కూతురు కాదు. తన మనసు ఏది చెప్తే అది వినాలి అనే మొండితనం సిరికి మొదటి నుంచి ఎక్కువ. అవి ఇంట్లో అమ్మ దగ్గర చెల్లవు కాబట్టి, నాన్న అలాంటి వేషాలు వేస్తే ఊరుకోడు కాబట్టి, అన్నయ్య అంత అతి అలుసు ఇవ్వడు కాబట్టి ఇంట్లో పిల్లల్లే ఉండేది సిరి. ఇక కాలచక్ర భ్రమణంలో పిల్లలు పెరిగి పెద్దవాళ్ళయ్యారు. అనుకున్న ప్రకారం పిల్లాడు 10th క్లాస్కి వచ్చేసరికి కృష్ణవేణి ఆనందరావు కలిసి వాళ్ళప్పటికే కొని ఉంచుకున్నటువంటి వాళ్ళ కష్టార్జితంతో కొనుక్కున్న స్థలంలో శంకుస్థాపన మొదలుపెట్టి 2 అంతస్తుల ఇల్లు కట్టేసుకున్నారు.
చుట్టూ ఖాళీ ప్లేస్ ఉండే విధంగా కృష్ణవేణి అడిగిన విధంగా తీసుకున్నాడు ఆనందరావు. ఎప్పుడో స్థలం కొన్నప్పుడే చుట్టూ ప్రహరీ గోడ కట్టించేసి కృష్ణవేణి ఇంటి ప్లాన్ వరకు కావలసిన స్థలాన్ని వదిలేసి అంతకు ముందరే ఈ చెట్టు ఉంది ఈ మొక్క లేదు అనేది తేడా లేకుండా అన్ని రకాల పళ్ళ మొక్కలు, కాయల మొక్కలు, పూల మొక్కలు నాటించేసి వచ్చేసింది. అక్కడొక పక్కనే ఉండే ముసలాయనికి నెలకొక 3,000 రూపాయలు ఇస్తామని వాటికి నీళ్లు పెట్టమని కూడా కాపలా ఉంచారు. ఏపుగా పెరిగి చక్కగా కాపుకు కూడా వచ్చేసాయి. మామిడి, సపోటా, ఇక అరటి ఒకటి ఉంది ఒకటి లేదు అనకుండా పువ్వుల మొక్కల్లో మల్లెల దగ్గర మొదలుపెట్టి పనస మొక్కల వరకు ఏదే తేడా లేకుండా నాటేసింది కృష్ణవేణి. ఇక ఈలోపు పిల్లాడు 10th క్లాస్కి వచ్చి రాకముందరే ఇంటికి ప్లానింగ్ రెడీ చేసుకుని శంకుస్థాపన చేసేసుకొని ఇంటి ప్లానింగ్ రెడీ అయిపోగానే 2 అంతస్తుల బిల్డింగ్ని కన్స్ట్రక్షన్ దగ్గర ఉండి పగలనక రాత్రనక భార్యాభర్త ఇద్దరు కూలీల పని తగ్గినట్టేనని ఒకవైపున వాళ్ళ పనులు చేసుకుంటూ రాత్రి 2 వరకు 1 గంట వరకు కూడా వెళ్ళి ఇంటికి నీళ్లు పట్టుకుంటూ ఇంటిని చాలా పటిష్టమైనటువంటి గోడలో చాలా గట్టిగా ఉండేటటువంటి తలుపులు పెట్టి మొత్తానికి ఇంటిని పూర్తి చేయించుకొని గృహప్రవేశం చాలా సింపుల్గా పాలు పొంగించుకొని ఎవరో కరెక్ట్గా ఇక ఒక్క 10 మంది బాగా కావలసిన వాళ్ళు అనుకున్న వాళ్ళంతవరకు కృష్ణవేణి పుట్టింటి వాళ్ళనే ఇక ఇటు ఆనందరావు తరఫు నుంచి అక్కా బావల్నే అంతవరకు పిలిపించుకొని దగ్గర వాళ్ళు అనుకున్న వాళ్ళు మొత్తం ఒక 25 మందితో గృహప్రవేశాన్ని కంప్లీట్ చేసుకుని ఒక 25 మందికి కృష్ణవేణి తన చేత్తోనే వండినటువంటి భోజనాన్ని ఎత్తుకెళ్ళి అన్నదానం చేసి వచ్చేసారు. అయిపోగానే పైన 2 ఫ్లోర్లు వేయించినంత వరకు ఆ 2 ఫ్లోర్లు కూడా అద్దెకిచ్చేసింది కృష్ణవేణి. అనుకున్న ప్రకారం ఇక ఇంటి కింద పోర్షన్ చాలా విశాలంగా ఉంది కాబట్టి ఆ పోర్షన్లో వీళ్ళు చక్కగా ఉంటూ ఇంట్లో కావలసిన ఫర్నిచర్ అంతా చేంజ్ చేసుకున్నారు. ఇక ఇంటి ఎదురుగా ఉన్నటువంటి ఖాళీ స్థలంలో ఒక షెడ్ వేసేసి కృష్ణవేణి తను మిషన్ కుడుతూ ఇంకొక 4 మిషన్లు తీసుకుని 4 అమ్మాయిల్ని కూడా పెట్టి కుట్టించడం మొదలుపెట్టింది. దానికి తోడు ఒక్క కూరగాయ కొనకుండా ఇంటి చుట్టూ పల్లెటూరు నుంచి కూరగాయ విత్తనాలు తమ పుట్టింటి దగ్గర నుంచి తెప్పించి ఈ కూరగాయ ఈ ఆకుకూర ఉంది లేదు అనకుండా అన్ని రకాలు చిలకడ దుంప దగ్గర మొదలుపెట్టి క్యారెట్, క్యాబేజీ, చివరికి కుంచి చీపిరి మొక్కతో సహా నాటేసింది కృష్ణవేణి. ఇక ఆనందరావు ఆయన పనికి వెళ్ళొస్తూ ఉండేవాడు. ఇల్లు కొనుక్కున్నారు కాబట్టి రూపాయి దాచిపెట్టి పిల్లాడి కోసం ఉంటుందని మొత్తానికి ఒక బైక్ కొని అక్కడ పెట్టుంచి అలాగే ఒక కారు కొని కారుకి అలా కవర్ వేసి ఉంచారు. ఇక నెలకి ఒక్కసారి మాత్రం ఆనందరావు ఆ కారు బయటికి తీసి పాడవకుండా అలా 1 గంట సేపు తిప్పుకొచ్చి మళ్ళీ ఆ కారు ఏ గుడికో గోపురానికో ఫ్యామిలీ మొత్తం వెళ్ళొచ్చి మళ్ళీ అక్కడ పెట్టేవాడు. పిల్లాడు 10th చాలా మంచి మార్కులతో పాస్ అయ్యాడు. ఆ తర్వాత ఇంటర్మీడియట్లో పిల్లాడికి మంచి కాలేజీలో నామమాత్రపు ఫీజుతో సీట్ వచ్చింది. పిల్లాడిని ఇంటర్మీడియట్లో జాయిన్ చేశారు. జాయిన్ చేసేసరికి ఇటు పిల్ల 10th వచ్చింది. పిల్లని గట్టిగా పట్టుకొని పగలనక రాత్రనగా చదివించి మొత్తానికి ఎలాగైతే ఏమి పిల్ల కూడా మంచి మార్కులతో పాస్ అయిన తర్వాత పిల్లను కూడా ఇంటర్మీడియట్లో వేసేసారు. పిల్లాడికి ఇంటర్లో మంచి మార్కులు రావడంతో ఇంజనీరింగు పెద్ద కాలేజీలోనే తక్కువ ఫీజుతో సీట్ వచ్చింది. ఆనందపడ్డ ఆనందరావు పిల్లాడిని ఇంజనీరింగ్ కాలేజీలో జాయిన్ చేశాడు. 4 సంవత్సరాల ఇంజనీరింగ్ పూర్తయ్యేసరికి పిల్లాడికి క్యాంపస్ ప్లేస్మెంట్లోనే మొత్తానికి నెలకి 60,000 రూపాయలు ఉద్యోగం వచ్చింది. ఆ ఉద్యోగం రాగానే పిల్లాడికి అప్పుడు బైక్ తాళాలు ఇచ్చాడు ఆనందరావు. ఇక ఆ బైక్ తీసుకొని పిల్లాడు ఉద్యోగం వచ్చిన దగ్గరికి వెళ్ళిపోయి ఒక్కడే ఉంటే కనుక బోలెడంత ఖర్చు అవుద్ది కాబట్టి ఒక్కడే ఉండకూడదు అనుకొని మురళి తనతో పాటు తన కొలీగ్స్గా పనిచేస్తున్నటువంటి 3 స్నేహితులతో కలిసి ఉంటూ వీలైనంత వరకు ఖర్చు తగ్గించుకోవాలని బయట భోజనం చేయకుండా ఇంటి దగ్గర నుండి రైస్ కుక్కర్ ఎత్తుకెళ్ళి ఇంటి దగ్గర నుండి అమ్మా నాన్నలు పంపించిన బియ్యంతో రైస్ కుక్ చేసుకుని అమ్మ పంపించినటువంటి పచ్చళ్ళు, పొడులు, అలాగే తను అమ్మ దగ్గర నేర్చుకున్న చిన్న చిన్న వంటలతో అదే కుక్కర్ గిన్నెలో కాస్త కూరలు వండుకుని వాటిని కొంచెం ఫ్రిడ్జ్లో పెట్టుకుని మిగతాయి వేసుకుని తినో ఎలాగోలా డబ్బుల్ని చాలా పొదుపుగా వాడుకుని 45,000 రూపాయలు ఇంటికి పంపించి 15,000 రూపాయలతో తన ఖర్చుల్ని ముగించుకునేవాడు. అవి కాకుండా ఇక తన ఓన్ సేవింగ్స్ అంటూ కొంత ఉండాలి అనే ఉద్దేశంతో ఓటీలు చేసేవాడు తను పనిచేస్తున్న ఆఫీసులో. అది సరిపోదన్నట్టుగా
ఖాళీగా ఉండటం ఎందుకు అని చెప్పి ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత తక్కువసేపు నిద్రపోయే ఇంటర్ స్టూడెంట్స్కి 10th క్లాస్ స్టూడెంట్స్కి మ్యాథ్స్ ట్యూషన్ చెప్పేవాడు మురళి. అలా మ్యాథ్స్ ట్యూషన్ చెప్పగా వచ్చిన డబ్బుల్ని ఏదైనా అవసరమైతే తన బట్టలకో వాటికో వీటికో అమ్మా నాన్నల్ని ఇబ్బంది పెట్టకుండా వాడుకోవటానికి ఉంటాయని ప్రతి రూపాయి తన అకౌంట్లో వేసుకుని ఉంచుకునేవాడు. ఇలా ఫ్రెండ్స్ అందరూ సరదాలు ఎంజాయ్మెంట్లనే చెల్లా చెదురుగా డబ్బులన్నింటినీ విచ్చలవిడిగా ఖర్చు పెడుతున్న మురళి ఒక సినిమాకు వెళ్ళాలన్నా కూడా 1కి 100 సార్లు లెక్క చూసుకునేవాడు. ఒక్క రూపాయి కూడా అనవసరంగా ఖర్చు పెట్టకుండా చాలా జాగ్రత్తగా వాడుకుంటూ ఉండేవాడు. అలా కొడుకు పంపించిన డబ్బుల్ని రూపాయి యాగం చేయకుండా కృష్ణవేణి వాటిని ఒక అకౌంట్లో వేసి పైన వస్తున్న 2 పోర్షన్ల అద్దె కూడా దానికి కలిపి రేపొద్దున పైన ఇంకొక అంతస్తు వేయాలి 1 సంవత్సరంలో అని మొత్తానికి ఆవిడ కష్టపడ్డాయి, మొగుడు కష్టపడ్డాయి, పిల్లాడు పంపిస్తున్నాయి అన్నీ కలిపి పైన ఇంకొక అంతస్తు లేపించి ఇంకొక 2 పోర్షన్లు వేయించి ఆ 2 పోర్షన్లు కూడా అద్దెకిచ్చేసింది కృష్ణవేణి. అలా ప్రతి రూపాయి చాలా జాగ్రత్తగా పొదుపు చేస్తూ ఉండేవాళ్ళు వీళ్ళు. ఈలోపు ఇక అనుకున్న ప్రకారం ఇంతకాలంగా సిరి పెళ్లి కోసం బంగారం కోసం దాస్తున్న టార్గెట్ కాస్త కంప్లీట్ అయిపోయింది. కంప్లీట్ అయ్యి సిరికి పెట్టాలనుకున్న 25 సవర్ల బంగారం కృష్ణవేణి చేయించేసింది. అది కాకుండా సిరి ఓణీల ఫంక్షన్ అప్పుడు మెచ్యూర్ ఫంక్షన్ అప్పుడు కృష్ణవేణి పుట్టింటి వాళ్ళు పెట్టిన ఆనందరావు అక్క తీసుకొచ్చి ఇచ్చినాయి అవన్నీ కలిపి దానికి తోడు ఇక కాస్త కూస్తా కృష్ణవేణి అంతకుముందు సిరి చిన్నప్పుడు పొదుపు చేసి ఉంచినాయి మొత్తం కలిపి ఒక 50 కాసుల బంగారాన్ని పక్కన పెట్టి 5 లక్షల రూపాయల డబ్బుల్ని ఒక అకౌంట్లో వేసి అమ్మ అనుకున్నారు. అక్కడి నుండి ఇక సిరిది కూడా ఇప్పుడు ఇంటర్మీడియట్ అయిపోయి ఇంజనీరింగ్లోనే ఉంది కాబట్టి పిల్ల కూడా ఇంజనీరింగ్ అయిపోతే గనక కాస్త చదువుకుంటే మంచిగా ఒక మంచి సంబంధం చూసి చేయొచ్చు అమ్మయ్య అనుకొని ఇక కోడలి కోసం బంగారం చేయించాలి, కూతురికి ఎంతైతే పెట్టామో కోడలికి అంతే పెట్టాలని రూపాయి దాచిపెట్టి ఇక కోడలికి ఒక 50 కాసులు బంగారం చేయించి ఈ కొడుకు పెళ్లి కోసం అని చెప్పి ఒక 5 లక్షల రూపాయల డబ్బుల్ని పక్కనే పెట్టి ఉంచుకున్నారు కృష్ణవేణి ఆనందరావు. వాళ్ళ రిటైర్మెంట్ కోసం ఎప్పటి నుంచో దాచుకుంటున్న డబ్బులు ఇక అలా పోగయ్యాయి. అవి కాకుండా రూపాయి కూడబెట్టి పిల్లాడి పెళ్ళయ్యేలోపు పిల్లాడి కోసం అని చెప్పి ఎలాగోలాగా ఒక ల్యాండు అలాగా 4 డబ్బులు ఉంచాలని మా భార్యాభర్తలు ఇద్దరు కూడా ఆలు మగలు పగలు రాత్రి అనే తేడా లేకుండా కష్టపడుతూ ఉండేవాళ్ళు. ఒకవైపున మురళికి కష్టపడి హార్డ్ వర్క్ చేస్తాడు అనే పేరు వచ్చి ప్రమోషన్ల మీద ప్రమోషన్లు వచ్చి కాస్త జీతం పెరిగింది. పెరిగేసరికి పిల్లాడు పంపించే రూపాయి కూడా పెరిగింది. దాంతో వీళ్ళు అనుకున్న టార్గెట్ త్వరగా రీచ్ అవ్వాలని కృష్ణవేణి ఆనందరావు ఇంకా త్వరపడుతూ ఉండేవాళ్ళు. వీళ్ళందరూ ఇంత కుటుంబం గురించి ఆలోచిస్తూ వీళ్ళందరూ ఇంత ఇదవుతుంటే సిరి మాత్రం కాలేజ్లో భరణి అనేవాడే ప్రేమలో విపరీతంగా మునిగిపోయింది. ఇక తన మనసుని దివ్యగా చేసి దానిలో తన భావాల్ని నెయ్యిగా పోసి దాంట్లో తన ప్రేమని ఒత్తిగా వేసి తన ఆశలన్నింటినీ దీపం చేసి వెలిగించి మరీ వాడితో ప్రేమలో పీకల్లోతు మునిగిపోయి ఇక సిరికి చెప్పుకోదగ్గ పాకెట్ మనీలేవి కృష్ణవేణి ఆనందరావు ఇవ్వరు. 1 రూపాయి ఇవ్వాలన్నా సరే 1కి 10 సార్లు లెక్కలు అడిగి మరీ ఇస్తుంది కృష్ణవేణి. దాంతో ఇక సిరి ఇంట్లో వాళ్ళకు కూడా చెప్పకుండా కాలేజీ అయిపోయిన తర్వాత స్పెషల్ క్లాసులు ఉన్నాయని చెప్పి ఒకళ్ళ ఇంట్లో పిల్లలకి మొత్తానికి హోమ్ ట్యూషన్ చెప్పడానికి కుదిరింది. అలా ఒక 7,000 రూపాయలు వచ్చేవి 2 పిల్లలకి చెప్తే. అవి కాక అన్న ఎటో అడిగితే కాదనడని చెప్పి అన్నయ్యని ప్రతి నెల బట్టలు కొనుక్కోవాలనో చెప్పులు కొనుక్కోవాలనో కాస్మెటిక్స్ కొనుక్కోవాలనో అడిగితే ఒక్కగానొక్క చిన్న చెల్లి అమ్మా నాన్న అరుస్తారనే దాంతో చెప్పకుండా పాపం మురళి కష్టపడ్డ దాంట్లో నుంచి ఒక 5,000 వేసేవాడు సిరికి. ఈ 7,000 5,000 12,000 కలిపి ఏమన్నా పోనీ తన కోసం తను వాడుకునేదా? కూతురు కాలేజీ దగ్గర ఆనందరావే దింపి ఆయనే తీసుకొచ్చేవాడు. స్కూటీ అడిగినా కూడా కూతురు కోసం కూడా స్కూటీ కొనలేదు ఆయన. సైకిల్ నేర్పించి స్కూటీ నేర్పించి కూడా ఇంటి ముందు కారుండి కూడా ఆయన స్కూటీ మీద వెళ్ళొస్తూ పిల్లని దింపి తెచ్చుకోవటం తప్ప కూతురికి ఒక కాలేజీ బస్సు కానీ కూతుర్ని బయట దింపటం కానీ ఇలాంటివి కూడా చేసి ఎరగడు ఆనందరావు. అయితే సిరి మాత్రం చాలా జాగ్రత్త పడేది. ఎక్కడ వాళ్ళ నాన్న ఈవినింగ్ కాలేజీ దగ్గరకు వచ్చేసరికి తను కాలేజీ దగ్గర కనపడకపోతే కంగారు పడి ఆరాలాగుతాడేమోనని కాలేజీ దగ్గర నుంచి ట్యూషన్ దగ్గరికి వెళ్ళి
ట్యూషన్ దగ్గర నుంచి వచ్చి కాలేజ్ బస్ స్టాప్లో ఆనందరావు కోసం రెడీగా నుంచునేదే. పిల్ల చదువుకుంటుందేమోలే లైబ్రరీలో, తప్పే ఉందలేమనమని చెప్పి వాళ్ళ భార్యాభర్తలు కూడా అంత పట్టించుకునే వాళ్ళు కాదు. ఇలా వచ్చిన ఈ 12,000 డబ్బులు సిరి తన కోసం ఏమైనా తను ఖర్చు పెట్టుకుంటుందా అంటే అది లేదు. భరణికి షర్టులు కొంటాం, భరణికి చెప్పులు కొంటాం, భరణికి వాచ్లు కొంటాం, డబ్బులు దాచిపెట్టి భరణికి ఫోన్లు కొనివ్వటం, భరణికి పెద్ద పెద్ద సెలూన్లకి తీసుకెళ్ళి షేవింగులు చేయించి క్రాఫ్ట్లు చేయించుకోవటం, భరణికి ఇన్నర్స్ కొని పెట్టడం, భరణిని తీసుకొని అవి ఇవి అని చెప్పి భరణి కోసమని అవి కొనుక్కో ఈ కొనుక్కో, ఫ్రెండ్స్తో సినిమాలకు వెళ్ళు, అలాగే ఈ షూ కొనుక్కో, అలాగే ఈ షర్టు వేసుకో, వాడి ప్రాజెక్టులకి సిరి డబ్బులు కట్టడం, అలాగే వాడి జిరాక్సులకి సిరి డబ్బులు ఇవ్వటం, ఇలా చేస్తూ ఉండేది. ఇలా 4 సంవత్సరాల కాలం గడిచిపోయింది. చెల్లెలు పెళ్ళయ్యేంత వరకు నేను పెళ్లి చేసుకోనని చెప్పాడు కాబట్టి అనుకున్న ప్రకారం మురళి పంపిస్తున్న డబ్బులు కానీ, కృష్ణవేణి ఆనందరావు దాచిన డబ్బులు పెట్టి కానీ అనుకున్న ప్రకారం చాలా పెద్ద ల్యాండ్ చాలా అవసరంలో ఉన్నటువంటి ఒకళ్ళు అమ్మేసుకొని అమెరికా వెళ్తూ ఉండటంతో, ఖరీదైనటువంటి ల్యాండే కాస్త తక్కువ రేటుకి వస్తూ ఉండటంతో అది లిటిగేషన్ ప్రాపర్టీ కాదని ఆనందరావు కొలీగు ఒక ఆయన చెప్పడంతో మొత్తానికి మన అదృష్టానికి భగవంతుడు మనబోటి మధ్యతరగతి వాళ్ళకి ఒక దారి చూపించాడని ఆ పెద్ద ల్యాండ్ని కొనేశాడు ఆనందరావు. రేపొద్దున పరిస్థితులు ఎటుపోయి ఎటొస్తాయోనని చెప్పి ఇంట్లో వేయించినటువంటి 3 అంతస్తుల్లో ఒక పోర్షన్ వాళ్ళ పేరు మీద పెట్టుకొని మిగతాదంతా కొడుకు పేరు మీద రాసేసి, అలాగే ఆ ల్యాండ్ కూడా పిల్లాడి పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించేసి ఆ ల్యాండ్ని లీజుకి ఇచ్చాడు ఆనందరావు. ఆ వచ్చిన లీజు డబ్బుల్ని కూడా బ్యాంకులో పడేసి ఉంచింది కృష్ణవేణి. ఇక ఇలా రోజులు గడిచిపోతూ ఉండగా సిరి 4 సంవత్సరాల ఇంజనీరింగ్ కంప్లీట్ అయింది. క్యాంపస్ ప్లేస్మెంట్లో సిరికి జాబ్ వచ్చింది. జాబ్ వచ్చిన తర్వాత భరణిని సిరి అప్లై చేయమన్నా భరణి అప్లై చేయలేదు. నాకు బిజినెస్ చేయాలని ఉందిలే అని చెప్పాడు సిరితో. ఆ తర్వాత సరే సిరికి క్యాంపస్ ప్లేస్మెంట్లో ఎటుకూడి జాబ్ వచ్చింది కాబట్టి సిరి ఇంటికి వచ్చిన తర్వాత ఆ ఆలోచనలో పడింది. ఇకనైనా పెళ్లి చేసేసుకోవాలి, తన పెళ్ళైపోతేనే కదా అన్నయ్య పెళ్ళైపోయేది అనే దాంతో సిరి బాగా ఆలోచించి భరణికి ఫోన్ చేసింది. భరణికి ఫోన్ చేస్తే మాటల మధ్యలో భరణి సిరిని ఇక మీకేముంది ఏంటి అని ఆరాలు అడగటం మొదలుపెట్టాడు. అలా ఆరాలు అడగటం మొదలు పెడితే ఇలా ల్యాండ్ ఉందని, అది వాళ్ళ అన్నయ్య పేరు మీద రిజిస్ట్రేషన్ అయిపోయిందని, ఇల్లుందని, ఇంట్లో ఒక్క వాటా అమ్మా నాన్న పెట్టుకొని మిగతాదంతా అన్నయ్యకే పెట్టేశారని, ఇక కారు అన్నయ్య కోసమే కొని ఉంచారని, తన పెళ్లి కోసమని ఏందో కొద్దిగా సేవింగ్స్ చేశారని చెప్పుకొచ్చింది సిరి. దాంతో ఇక ఆ తర్వాత భరణి ఇక అదే ఆఖరి ఫోన్ కాల్ సిరితో మాట్లాడటం. ఆ తర్వాత నుంచే ఇన్స్టాగ్రామ్ అకౌంట్ తీసేశాడు, ఫేస్బుక్ తీసేశాడు, ఫోన్లో సిమ్ తీసేశాడు. ఆ తర్వాత ఎన్నిసార్లు సిరి ఫోన్ చేసినా, భరణి కోసం ఎంత ట్రై చేసినా సిరికి ఏ ఆచూకీ అందలేదు. కాలేజీలో అబ్బాయిలందరినీ అడిగితే మాకేం తెలుసు సిరి, మీ ఇద్దరు ఫ్రెండ్స్, మీ ఇద్దరు క్లోజ్గా ఉన్నారు, నీకే తెలియాలి, మాకేం తెలుసు అన్నారు. భరణిది ఏ ఊరో తెలియదు, వాళ్ళ అమ్మా నాన్న ఎక్కడుంటారో తెలియదు, భరణి ఏం చేస్తాడో తెలియదు. ఆ తర్వాత ఇక భరణి నుంచి ఫోన్ కాల్స్ కానీ ఏవీ రాలేదు సిరికి. ఆ తర్వాత ఏమైందే అని కృష్ణవేణి అడిగితే ఎట్టి పరిస్థితుల్లోనూ 6 100 126 భరణిని పట్టుకొని తీరాల్సిందే అనే దాంతో సిరి ముందుగా సరే ఏదైతే అదైందని చెప్పి కృష్ణవేణి ఆనందరావుల దగ్గర నేను ఒక అబ్బాయిని ప్రేమించానని, ఆ అబ్బాయిని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నానని, అతనిది మన కులం కాదని ఇలా మొదలుపెట్టి చెప్పటం మొదలుపెట్టింది. ఒళ్ళు మండిపోయిన కృష్ణవేణి 4 పీకులు పీకేసరికి కూర్చుండిపోయింది సిరి. ఆనందరావు ఆవేశం కట్టలు తెంచేసుకుంది ఆయనలో. పిచ్చ పిచ్చ వేషాలు వేస్తున్నావా అని ఆయన లేచేసరికి సిరి స్నేహితురాలు అక్కడికి వచ్చి ఏం పిచ్చి పనిలే సిరి, ఇలాంటి జోక్స్ వేస్తారా ఆంటీతో అంకుల్తో అనేసిందే. అనేసేసరికి జోకులేంటి అని అడిగింది కృష్ణవేణి. అంటే సరదాగా ఏదో ఫ్రెండ్స్తో పందెమేసి వచ్చినట్టుందా ఆంటీ, దాంతో ప్రాంక్ చేసింది అని చెప్పింది. ఇలాంటి వ్యర్థ వేషాలు ఇంకోసారి వేసావంటే దవడ పగులుద్దని లాగిపెట్టి ఒక్కటి తీసింది కృష్ణవేణి. పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే కూతురే పుట్టలేదనుకొని పాతేసి వెళతాను జాగ్రత్త అని ఆనందరావు పగలనక రాత్రనక ఎంత కష్టపడుతున్నామో, అన్నయ్య ఎంత రెక్కలు ముక్కలు చేసుకుంటున్నాడో తెలియకుండా విఘ్నత లేకుండా ప్రవర్తించి వ్యర్థ వేషాలు వేద్దామనుకుంటే తోలు తీసేస్తాం, నీకన్నా ముందు పుట్టినవాడు, నీకన్నా బాధ్యతలు ఎరిగి ప్రవర్తిస్తూ
కలిగిస్తున్నాడో, ఏ ప్రేమలు పెళ్ళిళ్ళు అలాంటివి నీకన్నా ముందు పుట్టిన వాడికి కలగని కోరికలు నీకు కలిగితే ఉడేసి పైకి లేపుతాను జాగ్రత్త అని ఆనందరావు అక్కడి నుంచి చెప్పి వెళ్తే, ఎందుకే అడ్డం పడ్డావు, అమ్మా నాన్నకి చెప్పనివ్వలేదే అని అడిగింది సిరి. ఇప్పుడు కనుక నువ్వు భరణిగాడి గురించి చెప్పావే అనుకో, ఆంటీ అంకుల్ ఏమైనా నిన్ను భరణికిచ్చి పెళ్లి చేస్తారా? లేదు కదా, వాడి ఇల్లు ఎక్కడో తెలియదు, వాకిలెక్కడో తెలియదు, అడ్రస్ ఎక్కడో తెలియదు. అలాగనే ఇప్పుడు నువ్వు వాడి గురించి చెప్పావే అనుకో, నిన్ను పడేసి చితగ్గొట్టి ఇప్పటికిప్పుడు ఒక సంబంధం చూసి పెళ్లి చేస్తారు. అలా అని వేరే వాడిని చేసుకొని కాపురం చేసి పిల్లల్ని కానీ భరణిని మర్చిపోతానంటావా? ఎన్నాళ్ళ ప్రేమని మర్చిపోతానంటావా? పిచ్చిదాన. అమ్మా నాన్నలంటే వాళ్ళు అలాగే ఉంటారే. మనం వాళ్ళకి ఎప్పుడూ నిజాలు చెప్పకూడదు, చెయ్యాల్సింది చేసేసి వాళ్ళ పరువు ప్రతిష్టల గురించి మనకు అనవసరం. మన మనసు ఏది చెప్తే అదే వినాలి. నా వరకు నా విషయాన్నే తీసుకో. ఇప్పుడు మా అమ్మా నాన్న మా బావతో నా పెళ్ళి ఎప్పుడో ఫిక్స్ చేశారు. వాడెళ్ళి అలా అమెరికాలో ఎంఎస్ చేసి డాలర్ల మీద డాలర్లు కుమ్మేస్తున్నాడు. కానీ ఇక్కడ నా వరకు నేనేంటి హ్యాపీగా నాకు నచ్చిన బాయ్ ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేస్తున్నాను. ఓపెన్గా చెప్పాలంటే మన 5 ఫ్రెండ్స్లో నేను 1 నైట్ స్టాండ్లకు కూడా రెడీ అనుకునే చాలామందితో నేను కమిట్ అయ్యాను. కాకపోతే ప్రెగ్నెన్సీలు రాకుండా పిల్లులు లేవా, లేదంటే కనుక బర్త్ కంట్రోల్స్ లేవా, అవి వాడుకుంటూ ఎంజాయ్ చేస్తున్నాను. వాళ్ళు ఈ విషయం బయటికి చెప్పరు. వాళ్ళకి షార్ట్ టైం రిలేషన్షిప్లు కావాలి, నాకు అలాగే కావాలి. ఇప్పుడెటు చదువు అయిపోయింది, ఇంకో 2 సంవత్సరాల్లో మా బావ వస్తాడు. మా బావ వచ్చి రాగానే వాడిని పెళ్లి చేసుకొని ఎంత చక్కగా సంస్కారీ బహువులాగా నేను అమెరికా వెళ్ళిపోతాను. అత్తమామలు మెచ్చిన కోడలుగా, మొగుడు మెచ్చిన పెళ్ళంగా హ్యాపీగా అక్కడ వాడితో లైఫ్ లీడ్ చేసి కాపురం చేసి హౌస్ వైఫ్గా ఉంటాను. చక్కగా ఇద్దరిని కనిపడేస్తాను. నా పెళ్ళామే నా జీవితం, నా పిల్లలే నా సర్వస్వం అనుకొని బ్రతికేస్తాడు మా బావ. మా కోడల్ని మించిన దేవత లేదనుకుంటారు మా అత్త మామ. మేము గీసిన గీత దాటలేదనుకుంటారు మా అమ్మ నాన్న. అందుకే కదే మీ అందరూ ఇక్కడిక్కడే జాబ్ వేయించుకుంటే నా వరకు నేను మాత్రం బాంబేకి వేయించుకున్నాను అని చెప్పింది సిరి ఫ్రెండ్. అక్కడికి వచ్చిన సిరి మిగతా 3 ఫ్రెండ్స్ సిరిని బయటికి లాక్కెళ్ళి అవతల ఉన్న సిరి మరొక ఫ్రెండ్ని, నువ్వు ఇలాంటి పనికి మాలిన మాటలు చెత్త కబుర్లు దానికి చెప్పావంటే మాత్రం చెంప పగిలిపోద్దే. మా సంగతి బాగా తెలియదేమో, నువ్వు వెళ్ళాలనుకుంటున్నావు, మూసుకొని నువ్వు వెళ్ళు, అంతేకాని దానికి రాంగ్ డైరెక్షన్స్ ఇచ్చి పిచ్చి పిచ్చి మాటలు చెప్పకు. చూడు సిరి, వాడి దారిన వాడు పోయాడు. వాడొక పెద్ద రోగు రాస్కెల్లా ఉన్నాడు. 4 సంవత్సరాల పాటు ఒత్తి దీపం తొక్క తోటకూర అని చెప్పి వాడు ఏదో ఇక సబ్జెక్ట్లో డల్లుగున్నావని ఏదో నేర్పించాడని చెప్పి ఏదో కాస్త నువ్వు స్పీచ్ ఇచ్చేటప్పుడు సపోర్ట్ చేశాడు కదా, పక్క నుండి క్లాప్స్ కొట్టాడు కదా అని చెప్పి వెర్రి వేషాలు వేసుకుంటూ నువ్వు ప్రేమలు గేమలు దోమలు అన్నది చాలు. పేరెంట్స్ గురించి ఆలోచించాలి. సిల్లీగా బిహేవ్ చేయకు, సీరియస్గా ఉండటం నేర్చుకో, పిచ్చి పిచ్చి వేషాలు వేయకో. దీనిలాగా అందరి లైఫ్లో ఏదో అది డిజైన్ చేసుకున్నట్టుగా ఉంటాయి అనుకోకో. ఇప్పుడు ఇది తిరిగిన ఎంతమంది బాయ్ ఫ్రెండ్స్లో ఏ ఒక్కడితో ఇది 1 నైట్ స్టాండ్ ఉన్న విషయం దీని బావకో, దీని అమ్మ బాబులకో, దీని అత్త మామలకో తెలిస్తే రేపొద్దున దీన్ని ఎక్కడి నుంచి ఎక్కడి వరకు చీల్చి ఉప్పు కారం పెడతారో కూడా తెలియదు. నీకు అవసరమా ఇవన్నీ? నోరు మూసుకొని వాడిని మర్చిపోయి జాబ్ చేసుకుంటూ మూసుకొని పద నువ్వు వెళ్దాం జాబ్కి అన్నారు సిరి మిగతా 3 స్నేహితురాళ్ళు. అయితే సిరి మాత్రం 6 100 126 నేను భరణిని మర్చిపోను, భరణిని నేను ప్రాణంగా ప్రేమించాను, నా ప్రేమ నిజం అని పట్టు కూర్చుంది. అంటే ఏంటే, వాడు పోయాడే అనుకో, వాడు సచ్చాడే అనుకో, అప్పుడేం చేస్తావు అని అడిగింది ఒక అమ్మాయి. ప్రతి భార్య భర్త పోతే ఏం చేస్తుందో అదే చేస్తానంది. అంటే విధవరాలు అవుతానంటావా, ముండ మోస్తానంటావా? మీ అమ్మ నాన్నకి మీ అన్నయ్యకి ఆ విషయం తెలిస్తే నిన్ను బతుకుండగానే పాతేసి శుభ్రంగా రిప్పెట్టి ఊరుకుంటారు. పిచ్చి పిచ్చి వేషాలు లేకుండా పదమనమని జాబుకి తీసుకెళ్ళడం మొదలుపెట్టారు సిరిని. సిరి మాత్రం భరణి కోసం పిచ్చిదానిలాగా అలా వెతుకుతూనే ఉంది. పేపర్లో యాడ్లు ఇస్తూనే ఉంది. ఓవర్ టైములు చేసి ట్యూషన్లు చెప్పుకొని ఎవరిని చూసినా భరణి అని రోడ్ల మీద పడి పరిగెత్తుతూనే ఉంది. ఫ్రెండ్స్కి ఒక్కోసారి జాలేసినా ఒళ్ళు మండిపోయేది సిరి ప్రవర్తన చూసే. ఎంత దాంట్లో సిరికి వచ్చేటటువంటి నెలకు 60,000 రూపాయల జీతంలో సిరి ఖర్చులకు 10,000 ఇచ్చి కృష్ణవేణి మిగతా 50,000 అనుకున్న ప్రకారం సిరి పెళ్ళికుంటాయి కదా అని దాచిపెట్టడం మొదలుపెట్టింది. ఇలా సంవత్సర కాలం గడిచిపోయింది. ఈ సంవత్సర కాలంలో ఒక రోజున ఆనందరావు సరుకులు తీసుకురావటం కోసం అని చెప్పి ఎప్పుడు వెళ్ళినట్టే ఆయన పనిచేసే సూపర్ మార్కెట్లోనే
కృష్ణవేణి లిస్ట్ రాసిస్తే చిన్న బాస్కెట్ తీసుకుని అందులో సరుకులు వేసుకుంటున్నాడు. అయితే ఆనందరావుని ఆయన చిన్ననాటి స్నేహితుడు రాఘవరావే గుర్తుపట్టి పరిగెత్తుకుంటూ వచ్చి ఆనందరావుని కౌగిలించుకొని ఆనందు అనేసరికి రాఘవ నువ్వా ఏంటిక్కడ అనేసరికి ఏరా చిన్ననాటి స్నేహంతో పాటే నన్ను మర్చిపోయావు, ఊడు దాటిపోయిన తర్వాత స్నేహాన్ని కూడా వదిలేశావు అని ఆనందరావును పట్టుకొని వెక్కి వెక్కి ఏడ్చేశాడు రాఘవరావు. చిన్నప్పుడు కలిసి ముంజలే తిన్నామా, కొబ్బరి నీళ్ళే తాగామా, తేగలే తిన్నామా, తాటికాయలే కాల్చుకొని తిన్నామా, మొక్కజొన్న పొత్తులే తిన్నామా, జీళ్లే తిన్నామా, ఎలా మర్చిపోయావురా కర్రాబిళ్ళ ఆడుకున్న రోజులు, సైకిల్ టైర్తో ఆడుకున్న రోజులు అని ఇక రాఘవరావు ఆనందరావుని పట్టుకొని వెక్కి వెక్కి ఏడ్చాడు. ఈలోపు నువ్వెక్కడ ఉంటున్నావంటే ఈ ఊరు వచ్చి 5 సంవత్సరాలు అయిందిగా అన్నాడు రాఘవరావు. అవునా అనేసరికి నువ్వు ఈ ఊళ్ళోనే ఉంటున్నావా ఆనందు అన్నాడు రాఘవరావు. అవును అన్నాడు ఆనందరావు. అనేసరికి రారా మా ఇంటికి వెళ్దామంటే ఏం కొన్నావురా అని అడిగాడు ఆనందరావు. ఇవా పంటి కిందకి ఏదో ఒకటి ఉంటాయి కదా అని చెప్పి అలా చేతికి దొరికినవి అన్నీ వేసుకున్నానని చెప్పి లేసులు, కుడుకురేలు, పల్లి పట్టీలు, వాటితో పాటు పిల్లలు తినే క్రిసెంట్లు దొరికినాయి, ఈ దొరికినాయి, బియర్డ్ ఆయిల్స్, హెయిర్ ఆయిల్స్, పెర్ఫ్యూములు, షాంపూలు అవన్నీ కొనుక్కున్నాడు రాఘవరావు. బిల్లు 15,000 రూపాయలు అయిందే. ఆనందరావు కొన్న సరుకుల బిల్లే 5,000 రూపాయలు అయిందే. నేను కడతానులే అని రాఘవరావు అన్న, నేను ఇక్కడే పార్ట్ టైం పనిచేస్తాను, పర్వాలేదు నా శాలరీలో ఓనర్ గారు కట్ చేసుకుంటారు అని చెప్తే అయ్యయ్యో అని రాఘవరావు అనేసరికి చచ్చ అరవకుండా పద అనేసరికి రారా మా ఇంటికి వెళదాం అన్నాడు రాఘవరావు. ఇలా ఈ బట్టల్లో ఇప్పుడా, చచ్చ వద్దులే మరొక రోజు వస్తానన్నాడు ఆనందరావు. మా ఆవిడ అలా ఏమీ అనుకోదు, నేను రమ్మనమంటున్నానా ముందు, దాని ప్రేమ కూడా కోపంలానే ఉంటుంది, దాని కోపం కూడా ప్రేమలానే ఉంటుంది, నువ్వు రా ముందు అని చెప్పి ఆనందరావు రాఘవరావుని తీసుకొని వెళ్ళాడు. రాఘవరావు విషయానికి వస్తే రాఘవరావు వాళ్ళు ఆగర్భ శ్రీమంతులు. రాఘవరావుకి ఆ రోజుల్లోనే ఆనందరావుతో కలిపి పీజీ వరకు చదువుకున్న ఆయన తండ్రి దిట్టంగా లంచాలు పెట్టి పెద్ద గవర్నమెంట్ పోస్టు ఇప్పించాడు. ఆ తర్వాత ఆయనకి సీతనిచ్చి పెళ్లి చేశారు. ఆనందరావు కృష్ణవేణినిచ్చి పెళ్లి చేశారు. తల్లిదండ్రులు పోయాక ఆనందరావు ఈ ఊరికి వచ్చాడు. రాఘవరావు అప్పటి వరకు ఊళ్ళు బదిలీలు అవుతూ 5 సంవత్సరాల క్రితం ఈ ఊరికి చేరుకున్నాడు. ఇక రాఘవరావు భార్య సీత కృష్ణవేణిలా కాదు, మనిషి మాట కరుకు మనసు వెన్న, చాలా మంచిదే. కాకపోతే ఏంటంటే ఆవిడ ప్రేమ కూడా కొట్టినట్టే ఉంటుంది. రాఘవరావుకి విపరీతమైనటువంటి తిండి పిచ్చే. 100 రకాలు సీతమ్మ వండి పెట్టినా సరే బయటికి వెళ్ళి ఇంకా ఎక్కడెక్కడ ఏ స్పెషల్స్ దొరుకుతాయోనని అలా ఫుడ్ ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటాడు రాఘవరావు. ఇక రాఘవరావుకు మొదటి నుంచి తిండి ధ్యాస ఎక్కువని ఆనందరావుకు కూడా తెలుసు. దాంతో నువ్వేం మారలేదు రాఘవ అని ఆనందరావు అంటే రారా పానీపూరి తిని చాట్ తిని వెళ్దాంరా అని చెప్పి మొత్తానికి అవి తినిపించి మరీ తీసుకెళ్ళాడు. తీసుకెళ్లేసరికి సీత ఏ అన్నయ్య ఊడు మాడేసరికి స్నేహాన్ని కూడా మర్చిపోతావే, బాగున్నావా అనేసి పలకరింపు కూడా లాగి కొట్టినట్టే ఉంది సీతమ్మదే. ఆ తర్వాత లోపలికి వెళ్ళేసరికి గబా వేడివేడిగా టిఫిన్ చేసుకొచ్చి కాఫీ పెట్టుకొచ్చి వీళ్ళ దగ్గరే కూర్చుంది సీతమ్మ. కూర్చునేసరికి ఏరా రాఘవ ఎంతమంది పిల్లలు చెప్పనే లేదు అన్నాడు ఆనందరావు. అనేసరికి నాక ఒక కూతురు కొడుకు, అదిగో కూతురు చనిపోయింది, కూతురు పోయి 3-4 సంవత్సరాలు అయిందిరా, అదిగో ఫోటోలో ఉందే అదే నా బంగారు తల్లి అని కళ్ళనీళ్లు పెట్టుకున్నాడు రాఘవరావు. అలా ఎలా జరిగిందమ్మా అని ఆనందరావు సీతను అడిగేసరికి ఏమో తెలియదన్నయ్య, మేమేమి అమెరికా సంబంధం అని అర్రులు చాచి అల్లుడేదో కోట్ల రూపాయలు సంపాదిస్తాడని చెప్పి మేమేదో ఆశపడి పిల్లనివ్వలేదు, బోలెడంత కట్న కానుకలు పోసి మీకు తెలుసు కదా అన్నయ్య, మాకేమీ తినటానికి ఉండటానికి లేని వాళ్ళం కాదు, మామగారు బోలెడంత ఆస్తిపాస్తులు ఇచ్చెళ్ళారు, ఇప్పటికీ ఊళ్ళో ఉన్న పొలాలు అలాగే పడి చూస్తున్నాయి, కౌళ్ళకి పడేసి వచ్చాం, మాకెన్ని స్థలాలు ఉన్నాయో, బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉందో, ఎంత బంగారాలు ఉన్నాయో ఏ రోజు లెక్క చూసుకున్నది లేదు, బిడ్డకి 7 వారాల నగలు పెట్టాం, 50 ఎకరాల పొలం ఇచ్చాం, 50 లక్షలు క్యాష్ ఇచ్చాం, ఇక అమెరికా సంబంధం అన్నారని అబ్బాయి చాలా మంచివాడన్నారని ఇచ్చి చేసాం. చేసిన తర్వాత కొంతకాలం బాగానే ఉంది. ఆ తర్వాత ఒక రోజున పిల్ల నా చావుకి ఎవరితోనూ సంబంధం లేదని చెప్పి సూసైడ్ చేసుకుందని శవాన్ని తీసుకొచ్చి మాకు అప్పచెప్పారు.
ఇక పిల్ల ఎందుకు సూసైడ్ చేసుకుందనేది అలాగే మిగిలిపోయింది ఒక కథలాగా. మాకేమీ సంబంధం లేదన్నారు వియ్యాల వాళ్ళు. ఇచ్చిన డబ్బు పిల్లలు లేరు కాబట్టి మేమేమీ ఎక్స్ట్రా ఇవ్వక్కర్లేదని చెప్పి మేమిచ్చినవి మాకు వెనక్కి పడేసి వాళ్ళ దారిన వాళ్ళు చేతులు దులుపుకొని పోయారు. మా బిడ్డ మాత్రం మా కడుపులో చిచ్చు పెట్టిపోయింది. ఇక మా ప్రాణాలు మా సర్వస్వం అన్నీ ఉన్న ఒక్కగానొక్క కొడుకు మా వంశీ మీదే పెట్టుకున్నాం అన్నయ్య అని చెప్పింది సీత. అవునా, అబ్బాయి ఏం చేస్తున్నాడమ్మా అని అడిగాడు ఆనందరావు. అడిగితే చాలా పెద్ద కాలేజీలో చదువుకొని పాస్ అవుట్ అయ్యాడని, ఎంటెక్ కంప్లీట్ అయిందని, చాలా పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీలో అదే ఊళ్ళో జాబ్ చేస్తున్నాడని, చాలా పెద్ద జీతమే వస్తోందని సీత చెప్పుకొచ్చింది. పిల్లాడు చాలా మంచివాడని, గట్టిగా అబద్ధం ఆడటం కూడా రాదని, ఒక అబద్ధం చెప్తే రెండో అబద్ధానికి దొరికిపోతాడని, చాలా మంచివాడని, ప్రేమలు దోమల్లాంటి ఏమీ లేవని, చెడు వ్యసనాలు ఏమీ లేవని, పిల్లాడు మంచోడని చెప్పిన తర్వాత అంతలోకి కారు వేసుకొని వంశీ రాని వచ్చాడు. వచ్చేసరికి వంశీ ఆనందరావుని చూడగానే రాఘవరావు నా స్నేహితుడురా అనేసరికి నమస్తే అంకుల్ అని పలకరించాడు. పలకరించిన తర్వాత రా బాబు అని చూసేసరికి నిండు చందమామ ఒక మనిషి రూపంలో 6.5 అడుగుల రూపం పోసుకుంటే ఎలా ఉంటాడో అలా ఉన్నాడు వంశీ. మురళి చక్కగా ఉంటాడు కానీ వంశీ అసలు ఇంకా బాగున్నాడు. దానికి తోడు కోటీశ్వర్లేమో వాళ్ళ దర్జాకి తగినట్టుగానే ఉన్నాడు పిల్లాడు. చూడగానే ఆనందరావుకి చాలా సంతోషం వేసి ఆయనకి అలా రాఘవరావు కూతురు ఫోటో చూసేసరికి బాధ కూడా అనిపించి బాధపడ్డాడు. బాధపడిన తర్వాత ఇంతకీ నీకెంతమంది పిల్లలు చెప్పలేదురా అన్నాడు రాఘవరావు. చెప్పలేదురా అనేపాటికి మర్చిపోయాను. నాకు ఒక కొడుకు కూతురు. అబ్బాయి పేరు మురళి. ఇక్కడ అబ్బాయి సాఫ్ట్వేర్ ఉద్యోగంలో ఉన్నాడు. నెలకింత శాలరీ వస్తుంది. అమ్మాయి పేరు సిరి. ఇంజనీరింగ్ అయిపోయింది. సంవత్సరం నుంచి ఇలా జాబ్ చేస్తోంది అని ఆయన భార్య ఫోటో అలాగే పిల్లల ఫోటోలు చూపించాడు ఆనందరావు ఫోన్లో. చూపించేసరికి భేషుగ్గా ఉన్నారు. ఇంతకీ అమ్మాయి ఎవరినైనా ప్రేమిస్తోందా అన్నాడు రాఘవరావు. అలాంటిదేమీ లేదు. అబ్బాయి కూడా అలాంటిదేమీ లేదు. పిల్లాడు చాలా మంచోడు. ఏ చెడు అలవాట్లు లేవు. రూపాయి దాచి వాడు పంపించిన డబ్బులు పెట్టి ఇలా వచ్చినటువంటి డబ్బులతో మేమిద్దరం కష్టపడి ఇలా నా ఇల్లాలు రూపాయి దాస్తూ ఉంటుంది. నాకు తగిన మధ్యతరగతి మనిషి దొరికింది కాబట్టి ఇలా ఇల్లు కట్టగలిగాం. ఇలా ఇంట్లో పోర్షన్లు అద్దెకిచ్చాం. ఇలా కారు కొన్నాం. ఇలా పిల్ల కోసమని కాస్త బంగారం, కోడల కోసం కొద్ది కొన్నాం. ఆ తర్వాత స్థలం కొని ఇలా లీజుకి ఇచ్చామని ఆనందరావు ఆయనకు ఉన్నదేదో చెప్పుకొచ్చిన తర్వాత భోజనం చేయకుండా వెళ్ళటానికి వెళ్ళేదని పట్టుపట్టి 10 రకాలు వండందే రాఘవరావు ఊరుకోడు. సీతమ్మ టకటకా వంట చేసేసిందే. ఇక ఇంటి నిండా 4-5 పనివాళ్ళు కనిపించారు ఆనందరావుకి. అలా శుభ్రంగా కొసరు వడ్డించి ప్రేమతో కళ్ళల్లో నీళ్లు తిరిగినాయి ఆనందరావుకి. నువ్వేం మారలేదు రాఘవ అంటే పద్దగా మాడేదాన్ని, స్నేహం అనరేమోలే అని చెప్పి భోజనం చేసిన తర్వాత మీ ఇంటికి మేము వస్తాం అని రమ్మనమనలేదేరా అన్నాడు రాఘవరావు. చాచా, నిన్ను నేను రమ్మనమని నీకు నేను స్వాగతం పలకాలా? కానీ ఈ ఆదివారం రోజున నువ్వు, చెల్లెమ్మ, బాబు ముగ్గురు కలిసి మా ఇంటికి భోజనానికి రావాలి అని చెప్పాడు ఆనందరావు. వాడు వస్తాడో రాడోలే, వాడికేదో క్యాంప్ ఉందని రేపు వెళుతున్నాడు. 15 రోజుల దాకా వాడు ఉండడు. మేమిద్దరం మాత్రం వస్తాము. మంచిగా ఒక 10-15 రకాలు వండించరా అని చెప్పాడు రాఘవరావు. చిచ్చి, ఎన్ని తిన్నా లోబితనం పోదు నీకు. మన ఇంట్లో రోజు తింటలేదా నువ్వు? బయట అడ్డమైన గడ్డి తిని రావట్లేదా? అలా చెప్పొచ్చా అన్నయ్యకి అనేసరికి వాడి గురించి నాకు తెలుసులేమ్మా అనేసి అక్కడి నుంచి ఆనందరావు నవ్వుకుని వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత వంశీ మొత్తానికి అయిపోయిందా డాడీ ఫ్రెండ్తో కబుర్లు చెప్పటం అని అడిగిన తర్వాత, అమ్మ నేను బట్టలు సర్దుకుంటాను, రేపు వెళ్ళాలి, నాకు ఫ్లైట్ టైం అవుతుంది, మళ్ళీ ఎర్లీ మార్నింగ్ అంటే లేవలేనని వంశీ బట్టలు సర్దుకోవటానికి వెళ్ళిపోయాడు. సరేనని కూర్చొని ఆలోచిస్తున్న రాఘవరావు దగ్గరకు వచ్చి కూర్చుంది సీతమ్మ. ఏమిటట, మళ్ళీ ఏం తినాలా అని దీర్ఘాలోచన అంది సీతమ్మ. లేదులే కానీ ఫ్రిడ్జ్లో ఉన్న మామిడి తాండ్రి ఎత్తుకురమ్మనమని తాండ్ర డబ్బా తీసుకొని కూర్చున్నాడు రాఘవరావు. ఏంటంత ఆలోచన అనేసరికి ఏమీ లేదే. ఆనందరావు కొడుకు కూతురు ఫోటో చూడు. ఆనందరావు కొడుకు చక్కగా ఉన్నాడు. మనకి కూతురు లేదు కాబట్టి దేవుడి దగ్గరికి వెళ్ళిపోయింది, అది తీసేసే. మనం అనవసరంగా అంత దూరం సంబంధం ఇచ్చి తప్పు చేశామేమోనండి. ఆగినా పోయేదేమో. వీళ్ళ పిల్లాడికి మన పిల్లనిచ్చి
చేసుకున్నా కళ్ళెదురుగా ఉండేదేమో అంది సీతమ్మ. ఇప్పుడు మాత్రం ఏం పోయింది, మన వంశీకి వాళ్ళ సిరినిచ్చి చేసుకుంటే మా స్నేహం కాస్త బంధుత్వంగా చుట్టరికంగా మారదంటావా అన్నాడు రాఘవరావు. నిజంగానే అంటున్నారా అంది సీతమ్మ. చూడు పిల్ల ఫోటో, పిల్ల బాగుందా లేదా, ఏ ప్రేమాయణాలు అలాంటివి లేవని ఆనందరావే చెప్పాడు కదా. పిల్ల మంచిదైతే మనకు అంతకన్నా కావలసిందే ఉంది. మనకే 7 తరాలు కూర్చుని తిన్నా తరగనంత ఆస్తిపాస్తులున్నాయి. మన బిడ్డ టైంపాస్ కోసం ఉద్యోగం చేస్తున్నాడే తప్ప, వాడు ఇండివిజువల్గా ఉండాలనుకుంటున్నాడే తప్ప, డిపెండెంట్గా ఉండకూడదు అనుకుంటున్నాడే తప్ప, మనకేమైనా లేకనా చెప్పు. రేపొద్దున నేను రిటైర్ అయితేనే బోలెడొచ్చి పడతాయి. మనకి ఏవి లేదనే మనమేమైనా వాళ్ళ నుంచి కట్నాలు కానుకలు ఆశించే వాళ్ళమా? ఉన్న ఒక్కగానొక్క బిడ్డకి మంచి పిల్లనిచ్చి చేస్తే అంతకన్నా కావలసిందేముందే అన్నాడు రాఘవరావు. అనేసరికి వాడిని అడగండి, మీ ఇష్టం నా ఇష్టమేనేమిటి అంది సీతమ్మ. వంశీ అని పిలిచి, ఏరా ఈ అమ్మాయి ఎలా ఉంది చూసావా, చేసుకుంటావా ఆనందరావు అంకుల్ కూతురు అని అడిగితే, చూడు నాన్న చెప్పాడనో అమ్మ ఏడ్చిందనో మాట విని పెళ్లి చేసుకునేంత మంచి కొడుకుని నేను కాదులే, కానీ తనకి నాకు అభిప్రాయాలు కలిసి తను నన్ను నేను తన్ని ఇష్టపడితే మాత్రం ఖచ్చితంగా చేసుకుంటాను. ఎందుకంటే పెళ్లికి ముందు నువ్వెవరిని ప్రేమించలేదు కదరా అంది సీతమ్మ. పెళ్లికి ముందు ప్రేమ ఉండదమ్మా, కానీ పెళ్ళైన తర్వాత భార్యని ప్రతి మగాడు ప్రేమించాలి, ప్రేమించి తీరాలి, భార్యకే కట్టుపడాలి అనేటటువంటి సంస్కారంతో మీరు నన్ను పెంచారు. నాన్నకి ఎంత తిండి యావ ఉన్నా సరే తిడతావే తప్ప నాన్న కోసం ఓపిక లేకపోయినా 10 రకాలు నువ్వు ప్రేమతో కాదు చేసి పెట్టేదే. నాన్న నీ చేత అన్ని వండిచ్చినా ఎక్కడ నీ చేతిలో కాళ్ళు నొప్పులు వచ్చినాయని ప్రతి రాత్రి కూర్చుని నీ కాళ్ళు చేతులు నాన్న ఒత్తి సేవలు చేయటం లేదో. భార్యాభర్తలంటే ఎవడు ఎక్కువ తక్కువ కాదనేది నా ఉద్దేశం. తనకి నాకు నిజంగా అభిప్రాయాలు కలిస్తే ఖచ్చితంగా మీ మాట తీసేయకుండా చేసుకుంటాను. ముందైతే మీరు వెళుతున్నారుగా, వెళ్ళి మంచి చెడు చూసుకొచ్చుకోండి. నేను క్యాంపు నుండి వచ్చిన తర్వాత మిగతా విషయాలు మాట్లాడదామని చెప్పాడు వంశీ. సరేననుకుని ఆదివారం రాణి వచ్చింది. సీతా రాఘవరావు కలిసి కృష్ణవేణికి ఆనందరావుకి బట్టలు తీసుకుని ఆ తర్వాత ఇక సిరి ఇంట్లోనే ఉండేసరికి కాస్త స్వీట్స్, కాయలు, పళ్ళు, పువ్వులు తీసుకొని భోజనానికని వెళ్ళారు. ఆనందరావు కృష్ణవేణితో, ఇలా రాఘవరావు సీతమ్మ భోజనానికి వస్తున్నారని చెప్పి, చుట్టాలు వస్తే తప్ప వాళ్ళ ఇంట్లో నాన్ వెజ్ కూడా వండుకోరు. ఇక 4 రకాల నాన్ వెజ్లు తీసుకొచ్చి కాస్త చేపల పులుసు, రొయ్యల వేపుడు, అలా కాస్త మటన్ బిర్యానీ, అలా కాస్త చికెన్ కర్రీ చేయించి 4 రకాల వెజిటేరియన్లు, 2 రకాల స్వీట్లు, 2 రకాల హాట్లు, దానికి తోడు కృష్ణవేణి బయట వాళ్ళ అమ్మాయి ఒక 8 రకాల పచ్చళ్ళు, పొడులు అవన్నీ డైనింగ్ టేబుల్ నింపేసి కమ్మగా కాచిన కృష్ణవేణి పుట్టింటి వాళ్ళు పంపిన నెయ్యి ఒక గిన్నె నిండా పెట్టి ఉంచింది కృష్ణవేణి. బయటికి వెళ్ళి ఒక కూల్ డ్రింక్ బాటిల్ అలాగే ఐస్ క్రీమ్ తీసుకొచ్చి ముందే ఫ్రిడ్జ్లో పెట్టాడు ఆనందరావు. దానికి తోడు తాంబూలం వేసుకునే అలవాటు ఉంది రాఘవరావుకి అని చెప్పి ఒక 4 కిళ్ళీలు కూడా కట్టించుకొచ్చి ఫ్రిడ్జ్లో పెట్టించాడు ముందే ఆయన. నవ్వుకుంది కృష్ణవేణి. ఏమిటి కృష్ణ అని అడిగితే, ఏమీ లేదు, భార్య భర్త కోసం సిద్ధం చేసినట్టు చేస్తుంటే మీ స్నేహితుడి కోసం నవ్వొచ్చింది సుమ అనేసి వెళ్ళిపోయింది అక్కడి నుంచి. ఆ తర్వాత సీతా రాఘవరావు రానే వచ్చారు. వద్దు వద్దు అంటున్న కృష్ణవేణికి ఆనందరావుకి బట్టలు పెట్టారు. ఆ తర్వాత తీసుకొచ్చిన పూలు పళ్ళు అన్నీ స్వీట్స్ అక్కడ పెట్టారు. ఎందుకురా ఇవన్నీ, ఎందుకు వదినా ఇవన్నీ అని కృష్ణవేణి అంటే, భలే మాటే, మీరు మేము వేరువేరుగా భలే మాట్లాడుతున్నారులే అనేసింది సీతమ్మ. ఆడవాళ్ళిద్దరూ ముచ్చట్లలో పడిపోయారు. అవి ఇవి అని మాట్లాడుకున్నారు. ఆ తర్వాత భోజనాల దగ్గరికి వచ్చేపాటికి కమ్మగా ఉన్నాయి చెల్లెమ్మ వంటలని రాఘవరావు పీకల దాకా పట్టించేశాడు. తర్వాత గులాబ్ జాము, ఐస్ క్రీము, స్వీట్లు తింటమైపోయి కిళ్ళి వేసుకొని హమ్మయ్య అని తేంచి కూర్చొని నవనవలు ఆడిపోతున్నాయి చెట్లకున్న కూరగాయలు. వెళ్ళేటప్పుడు కాస్త 4 రకాల ఆకుకూరలు అయ్యో పావు కిలో, అయ్యో పావు కిలో, అయ్యో పావు కిలో కోసి ఇవ్వవా చెల్లెమ్మ అని వెళ్ళి గార్డెన్ అంతా తిరిగొచ్చాడు రాఘవరావు. నువ్వు వచ్చిన పని అదేనా? నువ్వు వచ్చింది కూరగాయల కోసమా? రోజు గడ్డి తింటున్నావా? నేనేం వండి పెట్టట్లేదా? ఏందయ్యా నువ్వు నీ చాదస్తపు మాటలు, ముందు పిల్లోడు గురించి మాట్లాడకుండా అని సీతమ్మ లాక్కొచ్చింది. దాంతో ఇక కృష్ణవేణి ఆనందరావు కూర్చుంటే, మీతో మేము ఒక విషయం మాట్లాడాలని వచ్చాం అని సిరి, నేను లైబ్రరీ దాకా వెళ్ళొస్తాను నాన్నగారు అనేసరికి సిరిని అప్పటికే సీతా రాఘవరావు చూసి పిల్ల చాలా బాగుంది అనుకున్నారు. ఆ తర్వాత సరేనమ్మా నువ్వు వెళ్ళిరా అన్న తర్వాత ఇక కృష్ణవేణి ఆనందరావుతో, మేము మీ ఇంటికి ఒక పని మీద వచ్చావురా అన్నారు. ఏమిటి అనేసరికి వియ్యం అందుదామని వచ్చాం. అవునా, ఎవరితో? మా అబ్బాయికి వియ్యం అందటానికి. అంటే నా కూతురు ఎటు
లేదులే ఇలా జరిగిందని కృష్ణవేణి కూడా బాధపడింది. మీ అమ్మాయి సిరిని మా వంశీకి అడుగుదామని అనేసరికి మీ తాహత ఏంటి, మా తాహత ఏంటి, మీ స్తోమత ఏంటి, మా స్తోమత ఏంటి అన్నయ్య, మేము నేల మీద నడిచే మనుషులం, ఆకాశానికి ఎగరాలని ఎప్పుడూ అనుకోవటం లేదు. సిరికి ఏదో చిన్నపాటి ఉద్యోగం చేసుకునే అబ్బాయినిచ్చి చేద్దాం అనుకుంటున్నాం అనేసరికి వదిన మా మాట నువ్వు కాదనటానికి వీల్లేదు. అమ్మాయి ఎవరినైనా ప్రేమించిందా చెప్పు, మీరెవరికైనా మాటిచ్చారా చెప్పు, మేము వెనక్కి తగ్గి వెళ్ళిపోతాం. అంతేకాని బంగారు బొమ్మ లాంటి నీ కూతుర్ని మాకు కానీ కట్నం అక్కర్లేదు వదిన. అయినా పెద్దవాళ్లే చెప్పారుగా, కోడల్ని లేనింట్లో నుంచి తెచ్చుకో, కూతుర్ని ఉన్నింట్లో ఇచ్చుకోనే. ఆ లెక్కను చూస్తే మాకు డబ్బుందన్న అహంకారం ఏ రోజు లేదు. మా అబ్బాయి చాలా మంచివాడు, ఏ చెడు అలవాట్లు, ఏ వ్యసనాలు, ఏ ప్రేమాయణాలు ఏవీ లేని బంగారు కొండ. నా కొడుకు జీతం కూడా వాడి అవసరాల మేర వరకు ఉంచుకొని మిగతాయి వద్దన్నా వాళ్ళ నాన్నకే ఇచ్చే. మీ కొడుకు అంత మంచోడే, నా కొడుకు కూడా. ఇక నా కొడుకంటూ ఉన్న ప్రపంచం ఏంటంటే క్యారెక్టర్ ఉన్న అమ్మాయిని చేసుకోవాలనేది వాడి కోరిక, మంచి పిల్లని కోడలుగా చేసుకోవాలనేది మా కోరిక. మాకుంది ఒక్కగానొక్క కొడుకు. మా యావదాస్తి వివరాలు మేము మీకు చెప్పక్కర్లేదు. ఉన్న వారసుడు వాడే కాబట్టి, మా బిడ్డను దేవుడు తీసుకెళ్ళిపోయాడు కాబట్టి ఉన్నది మొత్తం వాడికే పెట్టి కూతురైనా కోడలైనా సిరే కాబట్టి నెత్తిన పెట్టి చూసుకుంటాం. మీరు మాట్లాడటానికి వీల్లేదు అనేశారు సీతా రాఘవరావు. అబ్బాయి అమ్మాయి ఇష్టపడాలి కదా అనేసరికి అంతే కదా, వాళ్ళిద్దరిని మాట్లాడుకోమందాం, ముందైతే మనం ఓకే అనుకుంటేనే కదా వాళ్ళు మాట్లాడుకునేదని కృష్ణవేణికి ఆనందరావుకి వంశీ ఫోటోలు చూపించారు. చూపించిన తర్వాత ఇక ఆ ఫోటోల్ని అమ్మాయికి కూడా చూపించమని చెప్పి అక్కడి నుంచి వీడ్కోలు తీసుకొని వెళ్ళాక ముందు కొడుకు మురళికి పంపించారు ఫోటోలు. చూడడానికి బాగున్నాడు నాన్న అని చెప్పాడు మురళి కూడా. దాంతోపాటు ఈలోపు మురళి వంశీ గురించి ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో, అలాగే వంశీ పనిచేస్తున్న ఆఫీస్లో మురళికి తెలిసిన వాళ్ళు ఉంటే అటునుంచి మురళి ఎంక్వైరీ చేసుకుంటే ఎంత స్నేహితుడు కొడుకైనా నమ్మలేం కాబట్టి ఆనందరావు కాస్త గడువు అడిగి ముందు వంశీ గురించి మొత్తం డీటెయిల్స్ అన్నీ కనుక్కుంటే పిల్లాడు నిజంగానే బంగారం అని తెలిసింది కృష్ణవేణికి, ఆనందరావుకి. దాంతో మనం కాదనుకోతగ్గ ఇదేముంది వాళ్ళల్లో, వాళ్ళకై వాళ్ళే వచ్చి మన పిల్లని అడిగారు. ఏనాడు దేవుడికి బంగారు పూలతో పూజ చేస్తే మన కూతురికి అలాంటి సంబంధం కోరి కోరి మన ఇంటి దాకా వచ్చిందో, పిల్లాడు నిజంగా బంగారు కొండలాగా ఉన్నాడు, అంతకన్నా కావలసిందే ఉందండి, బిడ్డ సుఖపడుద్ది కదా అంది కృష్ణవేణి కూడా. సరే దానికి చూపించన్నాడు ఆనందరావు. ఆ తర్వాత సిరిని పిలిచి ఏవే ఇదిగో మొన్న రాఘవరావు అంకుల్ సీతమ్మ ఆంటీ వచ్చారు కదా, వాళ్ళ అబ్బాయి వంశీ ఫోటోలు ఇవే. పిల్లాడు ఇంత పెద్ద కాలేజీ నుంచి చదువుకున్నాడంట, ఇంత పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీలు ఇంత పెద్ద జీతానికి పనిచేస్తున్నాడంట, ఒక్కడే కొడుకు, బోలెడంత స్థిరచరాస్తులు ఉన్నాయి, తినా గొడవ బాగా ఉంది. పిల్లాడు చూడు ఎంత చక్కగా ఉన్నాడో, ఇలాంటి అందగాడిని చేసుకుంటే నీకు చక్కటి పిల్లలు పుడతారే అనేసరికి నేనేం అప్పుడే పెళ్లి చేసుకోను, పోమ్మా నాకేం అప్పుడే పెళ్ళొద్దు అనేసరికి పెళ్ళంటే ఆడపిల్లలు సహజంగా భయపడతారు అనుకొని కృష్ణవేణికి భరణి పురాణం ఏమీ తెలియదు కాబట్టి నిన్నేమి నేను వెంటనే చేసుకోమనమని అనలేదే, అలాగని కాదు అనటానికి అబ్బాయి వైపు నుంచి రీజన్స్ ఏమీ లేవే, నా గురించి నీకు బాగా తెలుసు, అబ్బాయి నీతో మాట్లాడాలన్నాడంట, నువ్వు అబ్బాయితో మాట్లాడి అబ్బాయి నువ్వు ఒక అభిప్రాయానికి వచ్చిన తర్వాత నాన్నగారు అంకుల్ మాట్లాడుకుని డిసైడ్ చేస్తారు మిగతా విషయాలు. అన్నయ్య కూడా సెలవు పెట్టొస్తున్నాడు నెక్స్ట్ వీక్ అని ఫైనల్ చేసినట్టు చెప్పేసింది కృష్ణవేణి. దాంతో సిరి వెళ్ళి ఈ విషయాన్ని తన ముగ్గురు ఫ్రెండ్స్కి చెప్తే హాయిగా నోరు మూసుకొని నోటితో పాటు మిగతా నవరంధ్రాలు కూడా మూసుకొని చూడటానికి చాలా బాగున్నాడు, ఎంతకన్నా మంచోడు, ఎంతకన్నా క్యారెక్టర్ ఉన్నాడు, 3 లోకాలు వెతికినా కూడా దొరకడు. ఎగస్ట్రాలు మానేసి నువ్వు శుభ్రంగా ఒత్తి ప్రమిద ఇలాంటి పురాణాలు చెప్పకుండా నీ ఒత్తిని తీసుకెళ్ళి వంశీ అనే ప్రమిదలో వేసి అక్కడ నెయ్యి పోసుకొని అక్కడ ప్రేమ అనే జ్యోతిని వెలిగించుకొని ఆ మొగుడితో కంటిన్యూ అయిపోయి కాపురం చేసుకో. మా సంగతి బాగా తెలియదే సిరి, మేము నీ 1 నైట్ స్టాండ్ ఫ్రెండ్ లాంటి వాళ్ళం మాత్రం కాదు, మా వరకు మాకేంటంటే నీ లైఫ్ బాగుండాలి అనుకునే ఫ్రెండ్స్ మేము. ఇక్కడ నుండి నీ పెళ్ళయ్యేంత వరకు నీడలా నీ వెనకే ఉంటాం, నిన్ను మాత్రం వదిలిపెట్టాం, తోలు తీస్తాం, పిచ్చి వేషాలు వేస్తే జాగ్రత్త, ఆడిని మర్చిపోవే. ఒకవేళ వాడు ఈ సంవత్సర కాలంలో సచ్చుంటే లేదా వాడు ఒకవేళ బతుకుంటే నిన్ను మోసం చేసి వాడు పోయాడని క్లియర్గా తెలుస్తుంది, నేను మాత్రం నమ్మను అంది సిరి. నమ్మక ఏం చేస్తా, వాడు కోసం అని చెప్పి ఎదురు చూస్తా కూర్చుంటావా, వాడేంటో వాడి క్యారెక్టర్ ఏంటో నీకేం తెలిసే, అంత హానెస్ట్ పర్సన్ అయితే ఆ
4 సంవత్సరాల్లో నిన్ను వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళడా, వాళ్ళ అమ్మా నాన్న పరిచయం చేయడా, వాడి బ్యాక్గ్రౌండ్ ఏంటో చెప్పడా, అసలు వాడికి ఏముందో చెప్పడా, క్యాంపస్ ప్లేస్మెంట్కి అప్లై చేయడా, ఉద్యోగానికి అప్లై చేయడా, ఏమీ జరగలేదంటే అందులో ఏదో ట్విస్ట్ ఉందనే విషయం తెలియట్లేదా, కొంచెం బుర్రా బుద్ధి వాడవే సైకోదానా అని చెప్పి స్నేహితులు కూడా కసిరేశారు సిరిని. ఆ తర్వాత ఇక వంశీ రానే వచ్చాడు క్యాంపు నుంచి. ఆ తర్వాత వంశీని సిరితో మాట్లాడమని, ఇలా మేము మాట్లాడొచ్చామని చెప్పారు సీతా రాఘవరావు. సిరికి ఫోన్ చేశాడు వంశీ. ఫోన్ చేస్తే కృష్ణవేణి ఇంట్లోనే కూర్చొని పిండి వంటల ఆర్డర్ ఉందని చెప్పి పిండి వంటలు ప్రిపేర్ చేసుకుంటుంది. కృష్ణవేణి ఆనందరావులు ఆ ఇంట్లో ఎవరి మధ్య ఏ రహస్యాలు ఉండవు కాబట్టి రూముల్లోకి వెళ్ళి డోర్లేసి మాట్లాడటాలు లాంటివి చేస్తే తాట తీసేసుద్ది కృష్ణవేణి సిరిని. కర్టెన్లు మాత్రమే వేసి ఉంటాయి. సిరి ఏం మాట్లాడుతుందో కృష్ణవేణికి బయటకు వినపడుతూనే ఉంది. వంశీ ఎప్పుడు కలుద్దాం, ఎక్కడ కలుద్దాం, పోనీ మీరీ ఊళ్ళో మొదటి నుంచి ఉన్నారు కాబట్టి నువ్వు అంటే నాకేమీ తెలియదు పెద్దగా, నేను ఎప్పుడూ అంతగా బయటికి వెళ్ళింది లేదు అని చెప్తే, పోనీ ప్లేస్ నేను చెప్పనా అని తనే చెప్పాడు. చెప్పిన తర్వాత ఫలానా అప్పుడు కలుద్దాం అన్నాడు. పెళ్ళి ఇష్టం లేదని, నిన్ను చేసుకోవటం ఇష్టం లేదని తెగేసి చెప్దాం అనుకున్న సిరి కృష్ణవేణిని చూసి ఈలోపు ఆనందరావు కూడా వచ్చేసరికి ఇక బతికుండగానే పాతేసేస్తారు అమ్మా నాన్న అని అక్కడికి నోరు మూసేసుకుంది. ఆ తర్వాత స్నేహితురాళ్ళకి ఇలా వంశీ ఫోన్ చేశాడు, వంశీకి ఇలా చెప్పేద్దాం అనుకుంటున్నాను మొహం మీదే అనేసరికి స్నేహితురాళ్ళు సిరిని పట్టుకొని 4 గుంజులు గుంజి, బ్రతుకు నాశనం చేసుకుంటావా, ఇప్పుడే వెళ్ళి ఆంటీకి అంకులకి అన్నయ్యకి ఈ విషయాన్ని చెప్తాం, పిచ్చి పిచ్చి వెధవేషాలు వేసావంటే మా సంగతి బాగా తెలియదని చెప్పి వంశీ రమ్మన్న దగ్గరికి సిరిని తీసుకుని వెళ్ళి, వాళ్ళు సిరికన్నా ముందే స్కార్ఫులు కట్టుకొని వెళ్ళి వేరే టేబుల్ దగ్గర వెనకాల వంశీకి కనపడకుండా కూర్చున్నారు, సిరికి కనపడేలాగా. ఇక సిరి అక్కడ కూర్చునేసరికి వంశీ తన ఆఫీసులో విషయాలు, సిరి ఆఫీసులో విషయాలు ఇవన్నీ అడుగుతూ, నేనైతే ఎవరిని ప్రేమించలేదు, ఎందుకంటే నా స్నేహితుడు ఒకడు ఇలా ప్రేమలు అని సూసైడ్ వరకు వెళ్ళాడనే దాంతో నాకు భయం. అక్కని ఇలా అమెరికా ఇచ్చి చేసాం, ఇలా చనిపోయిందే, తనెందుకు చనిపోయిందనేది ఒక రహస్యంగానే మిగిలిపోయింది మా అమ్మ నాన్నలకి. మా నాన్న చాలా మంచివాడు, బోలెడంత కాలక్షేపం నీకు. ఇక మా అమ్మ విషయానికి వస్తే మా అమ్మ ప్రేమ కూడా తిట్టినట్టే ఉంటుంది. ఎంత గట్టిగా మాట్లాడుతుందంటే, తినవేరా తిను అని, తినమని కూడా ప్రేమతోనే కోపంగానే చెప్పుద్ది మా అమ్మ. కాబట్టి నువ్వు వాళ్ళిద్దరి విషయంలో ఇదవ్వాల్సిన అవసరం లేదు. నా బడికి నాకు పెళ్ళంటూ జరిగిన తర్వాత నా భార్యే ప్రపంచం, నా భార్యే లోకం, నా భార్యే నా ప్రేయసి, నా భార్యే నా సర్వస్వం అనుకునే వ్యక్తిని నేను. క్యారెక్టర్ ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని అనుకుని ఇంతకాలంగా వెయిట్ చేశాను. నేనెవరిని ప్రేమించలేదు. నా శాలరీ ఎంత, నేను పలానా కంపెనీలో వర్క్ చేస్తున్నాను, ఈ కాలేజీలో చదువుతున్నానని వంశీయే జోకులేస్తూ చాలా సరదాగా మాట్లాడి తన ఫ్రెండ్స్ గురించి అవని ఇవని చాలా జోవియల్గా జోక్గా మాట్లాడి, నేను సర్కజంగానే మాట్లాడతాను, నాకు సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఎక్కువే, కాకపోతే ఏదైనా లిమిట్స్లోనే ఉంటుంది, అతిగా మాట్లాడను సిరి అని చాలా, నువ్వెందుకు కంగారు పడుతున్నావు, టెన్షన్ పడద్దు, ఇదేమీ మనం ఇప్పుడే పెళ్లి చేసేసుకోవటానికి మన ఇద్దరిని కలిపి కంగారు పెట్టేసి నాతో నీకు తాళి కట్టించేయట్లేదు కదా, ఒక ఫ్రెండ్గా నాతో ఫ్రీగా మాట్లాడు అని చెప్పాడు వంశీ. చెప్పిన తర్వాత సిరి ఏదో అనబోయేంతలో ఫుడ్ ఆర్డర్ చేద్దామా, నీకు నచ్చింది ఆర్డర్ చేయంటే పర్లేదు మీరే చేయండి అందే. అనేసరికి వంశీ ఆర్డర్ చేస్తూ ఉండగా సిరి చెప్పబోయింది భా అని మొదలుపెట్టేసరికి వెనక నుంచి ఫ్రెండ్స్ ఇక ఒకళ్ళ చేతుల్లో నిద్రమాత్రల బాటిల్, ఒకళ్ళ చేతుల్లో నరం మీద కత్తి పెట్టుకొని, ఒకళ్ళు అలాగే ఇక ఇంకొకళ్ళు పాయిజన్ బాటిల్ తీసుకున్నామని పురుగుల మందు బాటిల్ తీసుకొని కూర్చొని పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే తాగేస్తామని చెప్పేసరికి సిరి ఏం మాట్లాడకుండా కూర్చుంది. అలా వంశీయే కబుర్లు చెప్తూ తింటూ తాగుతూ సిరి నార్మల్ జనరల్ విషయాలు, తన స్కూలింగు, కాలేజీ, అన్నయ్య, అమ్మ, నాన్న, ఫ్యామిలీ ఈ విషయాలు మాట్లాడింది. మాట్లాడిన తర్వాత సిరికి అక్కడ వంశీతో భరణి విషయం చెప్పడం కుదరలేదు. ఇక వీళ్ళు మీట్ అయిన రెండోసారే అదే కృష్ణవేణి ఆనందరావుల ఇంటికి వంశీయే వచ్చాడు. కరెక్ట్గా ఆ పాటికి మురళి దిగిపోయి ఒకళ్ళకొకళ్ళు షేక్ హ్యాండ్ ఇచ్చుకొని చాలా ఫ్రీగా మాట్లాడుకున్నారు కాబోయే బావమరుదులు. మురళికి వంశీ చాలా చాలా నచ్చాడు. అలా ఇద్దరూ కలిసి మాట్లాడుకుంటూ సరదాగా టైమే తెలియలేదు. ఇక తమ ఇంట్లో అంటే గోడలకు కూడా చెవులుంటాయనే దాంతో అమ్మా నాన్నలకు తోడు అన్నయ్య కూడా ఉన్నాడని సిరి నోటికి జిప్
చెప్పేసేసుకొని అక్కడ వంశీకి చెప్పటం కుదరలేదు. ఇక మీటింగ్ త్రీ వంశీ వాళ్ళ ఇంట్లో. ఇక వంశీ వాళ్ళ ఇంట్లో సీత, రాఘవరావు, కృష్ణవేణి, ఆనందరావుతో పాటు మురళి కూడా వచ్చాడు. వంశీ బెడ్రూమ్లో నుంచి బాల్కనీలోకి తీసుకెళ్లి సిరితో మాట్లాడుతూ ఉంటే అవతల వైపు బాల్కనీలో నుంచి చెల్లెలు ఏం మాట్లాడుతుందా అని ఒక చెవి ఇటేసి ఫోన్ మాట్లాడుతున్నాడు మురళి. ఆ వంశీ వెనక అద్దంలో నుంచి క్లియర్గా సిరికి మురళి కనపడుతున్నాడు. చెప్దాం అనుకున్నది కూడా చెప్పకుండా అలాగే నిలబడిపోతే నేనంటే నీకు ఇష్టమేనా అని అడిగాడు వంశీ సిరిని. దాంతో భరణి విషయం చెప్దాం అనుకున్నది కూడా మింగేసి ఇష్టమేనని చెప్పేసింది. దాంతో వంశీ అక్కడికక్కడ డైమండ్ రింగ్ తీసుకొని మోకాళ్ళ మీద కూర్చొని సిరి చేతికి ముద్దు పెట్టి ఆ ఉంగరం పెట్టి సిరిని హక్ చేసేసుకొని ఐ లవ్ యూ అని చెప్పి పెళ్ళైన తర్వాత నీకు ఏ చిన్న కష్టం కలగనివను, గుండెల్లో పెట్టుకొని చూసుకుంటా, నీకంట ఒక్క చుక్క కన్నీటి బొట్టు రానివని సిరి, నువ్వు నాకు చాలా చాలా నచ్చావు అనేశాడు. దాంతో మురళి గబగబా వెళ్ళి వాళ్ళిద్దరూ ఓకే, ఇంకా మీరు పెళ్లి ఏర్పాట్లు చేసేసుకోవచ్చు అని చెప్పాడు. దాంతో వీళ్ళు పెళ్లి గురించి మాట్లాడుకోవటం మొదలు పెట్టేశారు. ఆ తర్వాత వంశీ సిరి బయటకు వచ్చారు. సిరిని సీత దగ్గరికి తీసుకొని కౌగులించుకొని ముద్దు పెట్టుకొని, అమ్మ నా పాత నగలున్నాయి వేసుకుంటావే, 7 వారాల నగలున్నాయమ్మా, ఏం చేసుకుంటానే నేను, నా పుట్టింటి వాళ్ళు అత్తింటి వాళ్ళు పెట్టిన 2 వారాల నగలున్నాయి, అవి కాకుండా కొత్త నగలు కూడా చేయించుకుందుగాన్లే అని ఆవిడ ఆ మాటల్లో మునిగిపోయింది. ఈలోపు కర్మ కొద్దీ పెళ్లిలోపు చెప్దాం అనుకునేలోపు మురళి కాస్త చెల్లెలు పెళ్ళి అని చెప్పి లీవ్ తీసేసుకున్నాడు. ఇక పంతుల్ని పిలిపిస్తే వీళ్ళిద్దరి జాతకాల ప్రకారం 10 రోజుల్లో ఎంగేజ్మెంటు, ఆ తర్వాత 10 రోజుల్లో మొత్తం 20 రోజుల్లో పెళ్లితో సహా పూర్తయిపోవాలని చెప్పాడు పంతులు. దాంతో వంశీ వెళ్ళింటికి వచ్చి వెళుతున్నా డైరెక్ట్గా బ్యాగులు తీసుకొని వచ్చేశారు సిరి ముగ్గురు స్నేహితురాళ్ళు. సిరి ఎటు వెళితే అటు ఒకవైపు కృష్ణవేణో, ఆనందరావో, మురళియో పెళ్లి పనుల్లో ఉంటూ మరొక వైపున ముగ్గురు స్నేహితురాల్లో వచ్చిపోయే చుట్టాలో ఎవరో ఒకళ్ళు ఉంటున్నారు. వంశీ మాత్రం రోజుకో గిఫ్ట్ ఇస్తున్నాడు సిరిని. ఇక సిరిని మురిపించేస్తున్నాడు. ఫోన్లో మాట్లాడుతున్నప్పుడు ఫ్రెండ్స్ పక్కనే ఉంటున్నారు. వంశీకి భరణి విషయం చెప్పడం కుదరలేదు. 10 రోజుల్లో ఎంగేజ్మెంట్ అయిపోయింది. ఇక ఒకవైపున కృష్ణవేణి వాళ్ళు పెడతామన్న బంగారం కూడా సీతమ్మ వద్దని చెప్పి కోడల కోసమనే ఈ డ్రెస్సు ఉంది, ఈ డ్రెస్సు లేదు అనకుండా ఈ చెప్పులు, ఈ హ్యాండ్ బ్యాగుల దగ్గర నుంచి వాళ్ళు పెట్టే బంగారు నగలు కాకుండా డైరెక్ట్ డైమండ్ సెట్లే కొనేశారు. వంశీ భార్య కోసమని స్పెషల్గా తను వెళ్ళటానికి హనీమూన్ ప్లానింగుల్లో వంశీ మునిగిపోయాడు. మురళి అమ్మా నాన్నలకి పెళ్లి పనుల్లో సాయంగా ఉండాలని తన అందులో మునిగిపోతే పెళ్లి ఖర్చులతో సహా, ఎంగేజ్మెంట్ ఖర్చులతో సహా మొత్తం మావే, ఉన్న ఒక్కగానొక్క కొడుక్కి మొత్తం మేమే చేసుకోవాలని రాఘవరావు సీత ₹1 ఖర్చు పెట్టనివ్వలేదు కృష్ణవేణిని, ఆనందరావునే. ఇక ఇలా 10 రోజుల్లో ధూమ్ధామ్గా ఎంగేజ్మెంట్ అయిపోయింది. ఆ తర్వాత మెహందీలు, హల్దీలు, ఒక్కడే కొడుకు కాబట్టి సంగీతులు, ప్రీ వెడ్డింగ్ షూట్లు, ఆ షూట్ల దగ్గరికి సిరి ఫ్రెండ్స్, మురళి. ఇక దాంతో సిరికి మాట్లాడటమే కుదరలేదు. మొత్తానికి పెళ్ళి అయిపోయింది. పెళ్ళి అయిపోయిన తర్వాత అప్పగింతలు అయిపోయిన వెంటనే సత్యనారాయణ వ్రతం, నోవులు, ఆ తర్వాత వెంటనే అట్ల వాయనాలు, అరిసెల వాయనాలు, చాట్ల వాయనాలు సిరికి తీర్పిచ్చేసింది కృష్ణవేణి. అయిపోయిన తర్వాత ఇక మొదటి రాత్రి ఏర్పాటు చేశారు. మొదటి రాత్రి ఏర్పాటు చేసేసరికి ఇక సిరికి వంశీకి అప్పుడు ఏకాంత సమయం దొరికిందే. సిరి ఒంటి నిండా అమ్మోరుకేసినట్టు నగలేసి తెల్లచీర కట్టి పెద్ద వెండి గ్లాసు నిండా పాలిచ్చి పంపించారు. వంశీ అది చూసి పకపక నవ్వి, ఇలాంటి రిచువల్స్ చూసినప్పుడే నాకు నవ్వు ఆగదు అని చెప్పి ఆ గ్లాస్ తీసుకొని పక్కన పెట్టి ఇక అలా కూర్చుంటే ఎంతసేపటికి సిరి మూగముద్దులాగా ఏం మాట్లాడదే. ఏమైంది సిరి అని అడిగితే, నువ్వేదైనా మాట్లాడవా, ఇప్పుడే ఇక్కడే మన ఫస్ట్ నైట్ ఏమీ అవ్వాలని లేదు, మన హనీమూను ఇక్కడ ప్లాన్ చేశాను, అక్కడికి వెళ్ళినప్పుడు హ్యాపీగా చేసుకుందాం, ముందు మనం ఫ్రెండ్స్లా ఒకళ్ళతో ఒకళ్ళన్నీ షేర్ చేసుకోవాలి, మనం చాలా ప్రేమించేసుకోవాలని లైఫ్ గురించి వంశీ చాలా చెప్తున్నాడు. ఈలోపు సిరి తల వంచుకొని కూర్చుంటే ఏదో ఒకటి మాట్లాడొచ్చు కదా అని సిరి మొహం పట్టుకొని పైకెత్తేసరికి కళ్ళల్లో నీళ్ళు. ఏమైంది, నేనేమైనా బాధ పెట్టానా, ఎవరైనా ఏమైనా అన్నారా నిన్ను అని అడిగాడు వంశీ. ఆడపిల్లలంటే ఎన్నో సమస్యలుంటాయి, పెళ్ళంటే భయపడుతుందా, ఫస్ట్ నైట్ అంటే టెన్షన్ పడుతుందా,
ఉందా అనే వర్షంలో అడిగాడు వంశీ. సిరి మాత్రం నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదు అందే. అనేసరికి ఒకవేళ ఎవరైనా గదిలో ఉన్నారా, ఏదైనా సరే తన్నే ఇబ్బంది పెట్టారా అని గదంతా వెతుక్కొని వచ్చాడు. వచ్చిన తర్వాత ఏమైంది సిరి అన్న తర్వాత నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదు అందే. ఎందుకని ఇష్టం లేదు అని వస్తున్న ఆవేశాన్నే ఆపుకొని మరి అడిగాడు వంశీ. అడిగేసరికి ఇక భరణితో ఉన్నటువంటి ఒత్తి ప్రమిద ప్రేమాయణం మొత్తం చెప్పుకొచ్చి ఇక నేను వాడితో ఏమీ హద్దులు మీరలేదు, నేను కనీసం నా చిటికెన వేలు కూడా తాకనివ్వలేదు, నేను ఈ సబ్జెక్ట్లో డల్గా ఉండేదాన్నే, ఆ సబ్జెక్ట్లో నన్ను ఎంతో సపోర్ట్ చేశాడు, నలుగురిలో మాట్లాడాలంటే నాకు టెన్షను, అలాంటిదే నేను పెద్ద పెద్ద వాళ్ళతో మాట్లాడగలిగినంత, సెమినారుల్లో మాట్లాడగలిగినంత నాకు ధైర్యం చెప్పాడు, నాకు తెలియని ఎన్నో సబ్జెక్టులని దగ్గరుండి చదివించాడు, నేను తన ప్రాణానికి ప్రాణంగా ప్రేమించాను, నిన్ను నేను భర్తగా అనుకోలేను, మరి అలాంటి అప్పుడు నిన్నెవరూ బలవంతం చేసి ఒత్తిడి చేయలేదుగా, నువ్వెందుకు చెప్పలేదు నాకు అని అడిగితే చెప్పటానికి ఇలా అమ్మ నాన్న అన్నయ్య ఇలా ఫ్రెండ్స్ వీళ్ళందరూ ఉండి నేను చెప్పలేకపోయాను అందే. మరి ఇప్పుడు ఏం చేద్దామంటావు? 1 సంవత్సరం ఆగిన తర్వాత నువ్వు నేను డివోర్స్ తీసేసుకొని నువ్వు నీకు నచ్చిన వాళ్ళని చేసుకో, నేను భరణి వచ్చేంత వరకు ఇలా వెయిట్ చేసి తన్నే చేసుకుంటా, లేదంటే ఇలాగే ఉండిపోతా, అంటే మనం ఇంత పెళ్లి చేసుకుంది, మన పేరెంట్స్ ఇంత ఇదైంది, 1 సంవత్సరం తర్వాత విడాకులు తీసుకోవటానికి అంటావు అంతేనా సిరి అని అడిగాడు వంశీ. సిరి ఏం మాట్లాడలేదు. సరేలే అలాగైతే నువ్వు వెళ్ళి ప్రశాంతంగా పడుకోపో అని సిరిని పడుకోబెట్టి దుప్పటి కప్పాడు. ఆ తర్వాత నిలబడి ఆలోచించి కళ్ళల్లోంచి నీళ్లు కారిపోయినాయి. ఎన్నో ఊహించుకున్నాడు, పెళ్లి గురించి, ప్రేమ గురించి, జీవితం గురించి, భార్య గురించి. ఆ తర్వాత తెలియకుండానే అక్క ఫోటో వైపు చూస్తే కళ్ళల్లో నుంచి ధారగా నీళ్లు కారిపోయి జరిగిన అక్క జీవితం అంతా ఒక్కసారిగా కళ్ళ ముందు మెదిలిందే. నిజానికి వంశీ ఇప్పటి వరకు తన తల్లిదండ్రుల దగ్గర దాచిన విషయం తన అక్క అమృత మరణం విషయమే. నిజానికి అమృత వంశీ కన్నా చాలా బాగా చదివేదే. అంత బాగా చదివే కూతురంటే సీతారాఘవరావుకి చాలా చాలా ఇష్టం. అలా ఇంటర్మీడియట్ వరకు వచ్చిన కూతురు ఇంజనీరింగ్లో చాలా పెద్ద కాలేజీలో జాయిన్ అయింది. జాయిన్ అయిన తర్వాత ఒకరిని చాలా గాఢంగా ప్రేమించింది. హద్దులు దాటని ప్రేమే అయినప్పటికీ మనసు ఇచ్చి మానసికంగా మాత్రం ప్రాణానికి ప్రాణం అన్నట్టే ప్రేమించింది. ఆ ప్రేమించిన వాడు కాస్త 4 సంవత్సరాల బీటెక్ అయిపోయిన తర్వాత వాళ్ళ అమ్మా నాన్నల మాట విని క్యాస్టులు వేరు అనే దాంతో అమృతను కాదనుకుని వేరే అమ్మాయినే వాడి మరదల్ని పెళ్లి చేసుకొని వాడక్కడి నుంచి వేరే స్టేట్కి వెళ్ళిపోయి మోసం చేశాడు అమృతని. దాంతో ఇక అమృత డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది. స్నేహితులు అలాగే కొంతకాలం జాబ్ చేసి అందులో నుంచి బయటకు వచ్చింది. సీతారాఘవరావు తల్లిదండ్రుల కోసం తమ్ముడు కోసం బ్రతకాలని నిర్ణయించుకుంది. ఈలోపు ఒక మంచి సంబంధాన్ని చూశారు అమ్మా నాన్నలో. చూసేసరికి బోలెడంత కట్న కానుకలు ఇచ్చారు. భర్తతో మాట్లాడదాం అనుకుంది. పెళ్లి చూపుల్లో 10 నిమిషాలకు మించి అమృతని ఆమె భర్తతో మాట్లాడనివ్వలేదు. ఆ 10 నిమిషాలు కూడా అందరూ చుట్టూ ఉన్నారు. అలా మాట్లాడటం కుదరలేదు. ఆ తర్వాత టకటక ఎంగేజ్మెంటు, టకటక పెళ్ళి అయిపోయింది. మొదటి రాత్రి రోజు భర్తకు విషయం చెప్దాం అనుకుంటే ఇలాంటి సమయంలో ఏమీ మాట్లాడకూడదని నోరు మూయించేశాడు. ఆ తర్వాత అటు 3 నిద్రలు ఇటు 3 నిద్రలు 16 రోజుల పండగలు అయిపోయాక అమ్మా నాన్నలు ఇచ్చిన కట్న కానుకలతో అమెరికా వెళ్ళిపోయింది అమృత. వెళ్ళిపోయి భార్యాభర్తలు కాపురం చేసుకుంటున్నారు. చాలా హ్యాపీగా చూసుకునేవాడు అమృత భర్త. ఆ తర్వాత కాపురం సంతోషంగా అలా 2 సంవత్సరాలు గడిచిపోయిందే. పిల్లలకి ప్లానింగ్ కూడా చేసుకుంటున్నానని వంశీకి చెప్పిందే. చెప్పి అంతా హ్యాపీగా గడిచిపోతున్న రోజుల్లో ఇక అమృత స్నేహితురాలు ఒకరోజు అమెరికాలో ఉంటున్నటువంటి ఒక అమ్మాయి వచ్చింది. వచ్చి అమృతను పలకరించి, పోనీలేవే ఆ వెధవ నిన్ను మోసం చేసి వాడి దారిన వాడు ప్రేమాయణమని దొంగ వెధవ వెళ్ళిపోయినా సరే ఇప్పుడు నువ్వు చేసుకున్న నీ భర్త మాత్రం నిన్ను అర్థం చేసుకుని నీతో కాపురం చేసుకుంటూ హ్యాపీగా నీ లైఫ్ గడిచిపోతుంది అనేసి పలకరించి మరీ వెళ్ళింది అమృతనే. అప్పటి వరకు భర్తది చాలా స్పోర్టివ్ మైండ్ అని, చాలా ఓపెన్ మైండెడ్ అని, చాలా గొప్ప ఉన్నత హృదయుడని అనుకున్న అమృతకి కాస్త అప్పటి నుంచే భర్తలో మరో ఫేస్ కనపడటం అర్థమైంది. ఏంటి నీ ఫ్రెండ్ అన్నమాట అని అడిగాడు. నీకు పెళ్లిలో చెప్దామనుకున్నా, పెళ్లి చూపుల్లో చెప్దామనుకున్నా, ఫస్ట్ నైట్లో చెప్దామనుకున్నా, ఆ తర్వాత ఎందుకులే మన ఇద్దరి మధ్య థర్డ్ పర్సన్ గురించి అనుకున్నా, నేను ఇలా ఒకరిని
ప్రేమించాను, వాడిలా నాది వాడిది ఒకే క్యాస్ట్ కాదని ఇలా వెళ్ళిపోయాడు అనేసరికి వాడిలో సైకో నిద్ర లేచాడు. ఆలోచించడం మొదలుపెట్టాడు. ఇది వాడితో 4 ఏళ్ల ప్రేమాయణం గడిపిందంటే ఎన్నిసార్లు లాడ్జీలకు వెళ్ళిందో, ఎన్నిసార్లు వాడితో ఏకాంతంగా గడిపిందో, ఎన్ని అబార్షన్లు చేయించుకుందో. అంటే నేను చేసుకుంది ఒక వేశ్యన, ఒక బ్రోతల్నా, చివరికి నేను చేసుకుంది ఒక పతితన, కులతన అనే వాడు ఆ విషయం గురించి వాడి అక్కకి, వాడి చెల్లికి, అమ్మా నాన్నలకి చెప్పి వాళ్ళని అమెరికాకి పిలిపించాడు. అందరూ కలిసి మాటలతో చేతలతో అమృతని నరకాలు పెట్టడం మొదలుపెట్టి ఇక అమృత ఎదురుగానే అమృత భర్త తప్పతాగి రావటం మొదలుపెట్టి అమృతని చిత కొట్టేయటం మొదలుపెట్టి ఆమెని సెక్షువల్ హెరాస్మెంట్ చేయటం కూడా మొదలుపెట్టాడు. నీకు నేను దగ్గరకు వస్తే వాడే గుర్తొస్తున్నాడా, వాడిలాగే కౌగులించుకునేవాడా అని అడగటం, వంట చేస్తే వాడికి నచ్చింది వండావా, నాకు నచ్చింది వండావా అని అడగటం. ఆ తర్వాత ఇక అమృత ఆడపడుచులిద్దరూ కలిసి అమృతని కొట్టడం, అమృత నగలన్నీ లాగేసుకోవటం, ఆ తర్వాత అమృతని పార్ట్ టైం జాబుల్లో పెట్టడం, వాళ్ళు వీళ్ళు మగాళ్ళు వస్తే పర్వాలేదులే వీళ్లతో కూడా నువ్వు ఫ్రీగానే ఉండొచ్చులే అని చెప్పటం. ఇలా నరకాలు చిత్రహింసలు భరించలేక అమృత చిత్రహింస అనుభవించడం మొదలుపెట్టింది. అమృత చాలా సెన్సిటివ్ పిల్ల. పుట్టింటికి ఫోన్ చేసి అమ్మా నాన్నలకి ఇవన్నీ చెప్పుకునే పిల్ల కాదు. దాంతో ఇక అమృత అత్త మాత్రం ఒరే దాన్ని కొట్టకు తిట్టకు, కొట్టినా తిట్టినా ఇండియా మాత్రం పోనివ్వకు, దానమ్మ బాబుల దగ్గర చాలా డబ్బులున్నాయి, దీని తమ్ముడు ఎలాగో చదువుకొని ఏదో ఉద్యోగం తెచ్చుకొని బతికేస్తాడు, దీని తమ్ముడికి మన చెల్లెల్నిచ్చి పెళ్లి చేసి ఇల్లరికి అల్లుడుగా కట్టేయచ్చు, ఉన్న డబ్బు మొత్తం మనమే నొక్కేద్దాం, ఇప్పుడు ఇది బంగారు బాతురా గుడ్లు పెట్టుద్దే, కావాలంటే నువ్వు రోజుకో వేస్యం తెచ్చుకొని సుఖపడు, నీ ఇష్టం వచ్చినట్టు తాగు, కానీ దీన్ని మాత్రం సచ్చిందాకా కొట్టబాకరా అని చెప్పి నరకాలు ఇంకా పెంచేశారు. ఆ నరకాలు పెంచేసినా కూడా అనుభవించగలిగిన అమృత ఒక రోజున అమృత భర్త మొత్తానికి తనకి ప్రమోషన్ రావాలంటే ఒకసారి పార్టీకి వచ్చినప్పుడు వాడి బాసు అమృతను చూసి చాలా అందంగా ఉందంటే అమృతని ఒక వారం రోజుల పాటు 7 పగళ్ళు 7 రాత్రులు వాడికి అప్పచెప్తే ప్రమోషన్ ఇస్తానని చెప్పేసరికి భార్యను తార్చడానికి సిద్ధపడ్డాడు. ఈ నరకాలు భరించడం కన్నా చావే నయం అనుకొని తన చావుకి ఎవరూ కారణం కాదని చెప్పి పోయిన తర్వాత కూడా తన తల్లిదండ్రుల మీద తన తమ్ముడి మీద నిందన వేయకూడదని ఉన్న ఆస్తి మొత్తం పోగొట్టుకొని తమ్ముడిని ఎందుకు అనాథం చేయాలి, అమ్మా నాన్నలు పరువెందుకు పోగొట్టుకోవాలి, చచ్చాక తన మీద ముద్ర ఎందుకు వేసుకోవాలి అనే దాంతో చావుకి ఎవరూ కారణం కాదని చెప్పి సూసైడ్ చేసేసుకుంది. ఆ తర్వాత మొత్తానికి శవాన్ని తీసుకొచ్చి సీతకి రాఘవరావుకి అప్పచెప్పి వీళ్ళు ఇచ్చినంత వరకు ఇక తప్పదు కాబట్టి వీళ్ళకి సగం నొక్కి సగం పిక్కి బిడ్డపోయిన దిగుల్లో వీళ్ళు అడిగే స్థితిలో లేరు కాబట్టి వీళ్ళ మొహాన పడేసి వాడి దారిన వాడిపోయాడు వంశీ వాళ్ళ బావ. సీత రాఘవరావు కలిసి బిడ్డపోయిన దిగుల్లో అలా గయకి కాశీకి వెళ్ళి పిల్ల అస్థికలు కలిపొద్దాం కదా అని చెప్పి వెళ్ళేసరికి అమృత స్నేహితురాలు అమెరికా నుంచి భర్తని వెంట పెట్టుకొని ఇక్కడికి వచ్చి తలుపు బెల్లు కొట్టింది. వంశీ తలుపు తీసేసరికి వంశీని నా తమ్ముళ్ళు లాంటి వాడువని కౌగిలించుకొని వెక్కి వెక్కి ఏడిస్తే ఏమైందక్క అనేసరికి అమృత ఫోటో దగ్గరికి వెళ్ళి నా వల్లే కదూ నువ్వు పోయిందని వెక్కి వెక్కి ఏడ్చింది. ఏమైందని వంశీ అడిగితే జరిగిందంతా చెప్పి నేనేదో క్యాషువల్గా ఆ రోజు అన్నాను వంశీ, వాడు ఎదురుగా మామూలుగా ఉన్నట్టు ఉండి తర్వాత దాన్ని మాటలతో చేతలతో చిత్రవద చేసి నరకం పెడుతున్నాడని ఒకరోజు నాకు అనుకోకుండా మళ్ళీ వాల్మార్ట్లో కనిపిస్తే నేను పలకరిస్తే మహానుభావురాలివే తల్లి అనేసరికి అదేంటి నా మొగుడికి నేను అలా అనుకుంటే 3 బ్రేకప్లు ఉన్నాయంటే నాకు 6 ఉన్నాయి, ఏం చేద్దాం, లైట్ తీసుకో, ఇలాంటివన్నీ ఈ రోజుల్లో కామను, వాళ్ళతో మనకి సెట్ అవ్వలేదు అంతే అన్నాడే. అంటే అందరూ నీ మొగుడంత మంచివాళ్ళు ఉండరు అంది వంశీ. అమృత జరిగింది మొత్తం నాకు చెప్పింది. ఆ తర్వాత 1 వీకే ఇలా జరిగిపోయింది, నా వల్లే అది ఇలా ప్రాణాలు పోగొట్టుకుంది, నన్ను క్షమించు అమృత అని అమృత ఫోటో దగ్గర వెక్కి వెక్కి ఏడ్చింది అమృత ఫ్రెండ్. ఇదంతా తెలిసిన వంశీ పోయిన అక్క ఎలాగూ తిరిగి రాదు, ఇప్పుడు వాడిని అనుకొని అక్కని అనవసరంగా 10 మందిలో అల్లరి చేయటం వేస్ట్, అమ్మా నాన్న ఈ విషయం తెలిస్తే జీర్ణించుకోలేరు, ఎలాగో పోయింది కాబట్టి ఆ విషయాన్ని దిగమింగుకొని ఊరుకున్నాడు. మళ్ళీ ఇన్ని సంవత్సరాల తర్వాత ప్రేమలు వాటి జోలికి వీటి జోలికి వెళ్లకుండా ఉండటానికి అది కూడా ఒక కారణం. ఒక మగాడు ఎన్ని తప్పులు చేసినా పెళ్లికి ముందు ఎన్ని ప్రేమాయణాలు నడిపినా ఒక ఆడది అన్నిటినీ కడుపులో పెట్టుకొని సహించి భరించి ఉంటున్నప్పుడు తన భార్య ఒకరిని ప్రేమించానని అమాయకత్వంతో పిచ్చితనంతో తనకి చెప్పింది. వాడేదో క్లాసులో కూర్చుని
పాఠాలు చెప్పాడనో, తనకు తెలియని డౌట్స్ క్లియర్ చేశాడనో, తన్నేదో ఎంకరేజ్ చేశాడనో, ఎంత అమాయకురాలంటే దాన్నే ప్రేమ అనుకుంటుంది. భార్య మనసెరిగిన మొగుడుగా ఇప్పుడు తను చేయాల్సిందేంటి? సిరిని మార్చుకోవాలి. ఏదో ఒక రోజుకి సిరి తన ప్రేమని అర్థం చేసుకుంటుంది. భార్య మాత్రమే సహధర్మచారిన, భర్త భార్యలో సగం కాదా? ఖచ్చితంగా తను అర్థం చేసుకుంటుందని, తన ప్రేమనే తను నమ్ముతుందని, తన ప్రేమలో జరిగిన విషయాన్ని మర్చిపోద్దనే నమ్మకం నాకుంది అనుకుని, ఎంత అమాయకురాలివి సిరి నువ్వు, నిన్ను నేను ఖచ్చితంగా మార్చుకుంటాను అని చెప్పి ఆ తరువాత ఆ విషయాన్ని అమ్మా నాన్నలకు కూడా చెప్పకూడదని, అత్తమామలకి తెలియనివ్వకూడదని, బావమరి దాకా వెళ్ళనివ్వకూడదని బయటకు వచ్చేసాడు వంశీ. ఆ తర్వాత ఎట్టి పరిస్థితుల్లో సిరిని నార్మల్ చేయాలని అంతకుముందు ప్లాన్ చేసుకున్న హనీమూన్ ట్రిప్పుల దగ్గరికి తీసుకెళ్ళినా అన్నీ చూస్తోంది, మాట్లాడుతోంది తప్ప, వంశీతో ఫ్రెండ్లీగా ఉంటోంది తప్ప వంశీని మాత్రం మీద చెయ్యనివ్వటం లేదు సిరి. ఒకసారి అక్కడేదో పెద్ద ఎగ్జిబిషన్ లాగా పెట్టారని వంశీ సిరిని తీసుకెళ్ళాడు. ఉన్నట్టుండి సిరి మాయమైపోయింది. వంశీ పిచ్చోళ్లాగా 3 గంటలు వెతికాక సిరి కనిపించింది. ఎక్కడికి వెళ్ళావే అని అడిగితే, భరణిలా ఎవరో కనిపిస్తే అనేసరికి లాగి కుట్టాననుకో దవడ పగిలిపోద్ది. నా సంగతి బాగా ఎరగవు, ఏం పిచ్చి పిచ్చి వేషాలు వేస్తున్నావా? ఇప్పటివరకు మూడో కంటికి మూడో ప్రపంచానికి తెలియకుండా పెళ్ళాంగా బాగానే యాక్ట్ చేసుకుంటూ వస్తున్నావు ప్రపంచం ముందు. నైట్ కూడా పెళ్ళాంగానే చూడాల్సి వస్తుంది. నేను నిన్ను జాగ్రత్త వేషాలు వేసావంటే ఇష్టం లేకుండా భార్య ఒంటి మీద చేయేసే పశువును కాదు కాబట్టి ఆలోచించి వెనక ముందు ఆడుతున్నా. పళ్ళు రాలగొడతా, నా సంగతి బాగా తెలియదు. నీకేమైనా అయితే నేనేమైపోతాననేది ఆలోచించావా? మీ అమ్మ నాన్న అన్నయ్య నన్ను నమ్మి కన్యాదానం చేసి నాకు అప్పగించారే. నీ ఇష్టం వచ్చినట్టు నీ ఇష్టం వచ్చిన వాళ్ళు ఆడు కనపడ్డాడు ఈడు కనపడ్డాడని అలా వెళ్ళిపోతావా? నువ్వు నీదొక తూనిగా వరస్ట్ లవ్ స్టోరీ, మళ్ళీ దాని గురించి నువ్వు చెప్పటం బ్రెయిన్లెస్ దానా అని చెప్పి హోటల్కి తీసుకొచ్చాడు. తీసుకొచ్చిన తర్వాత కాసేపు వంశీని తిట్టుకొని ఏడ్చి అటు తిరిగి ఆలోచించుకుంటా కూర్చుంటే, నోరు మూసుకొని పడుకో అన్నాడు. పడుకొని ఆ తర్వాత తెల్లారి పొద్దున్నే సిరికేమి నిద్రలేసి అలవాటు లేక తనే లేచి కాఫీ కలిపి ఇచ్చి మొత్తానికి అలా కూర్చుంది. కూర్చునేసరికి సారీ చెప్పాడు. చెప్పేసరికి, నేను ఒక విషయాన్ని నమ్మేవాడిని కాదు తెలుసా అన్నాడు సిరితో. ఏంటి అందే. నా ఫ్రెండ్స్ చాలామంది పెళ్ళైన తర్వాత పెళ్ళాలదే తప్పున్నా మనమే సారీ చెప్పాలిరా వంశీ అంటే నేను నమ్మలా. కానీ చూసావా, రియాలిటీలోకి వచ్చేపాటికి దానికి నేను కూడా అతీతం కాదు అన్నాడు. అంటే తప్పు నాదేనంటావా? నేనేమీ కావాలని చేయలేదు. అలా కనపడేసరికి నాదే ఉందిలే, కూరలో కరేపాకు లాంటి కోన్కిస్క గొట్టంగాడని చెప్పి వదిలేసి వాడి వెనకమాలు పడి పోయానంటావు అంతేనా అన్నాడు వంశీ. నీకు కోపం ఉందని నేను అనుకోలేదు. అబ్బే, నేను మనిషిని కాదే, నేను ఉప్పు కారం తింటలేదుగా, నువ్వు మాత్రమే మనిషివి కదా అన్నాడు వంశీ. అలా కొంతకాలం ఉన్న తర్వాత వీళ్ళు హనీమూన్ కని వెళ్ళి అక్కడ ఏ మూను జరక్క ఏ హనీ జరక్క వెనక్కి తిరిగి వచ్చేసారు. వచ్చేసిన తర్వాత ఈలోపు వంశీ తన ఆఫీసులో అసలు ఉద్యోగం రావటం అనేది చాలా గొప్ప విషయం. అలాంటిది పెద్ద పొజిషన్లో ఉన్నాడు కాబట్టి వంశీ తన రికమెండేషన్ మీద పోస్టింగ్స్ ఖాళీ వచ్చినాయి అని చెప్పి వేరే ఊర్లో ఎక్కడో మురళి పనిచేస్తుంటే, మురళి మంచి ఎఫిషియెంట్ పర్సన్ అని మురళిని ఇక్కడికి వచ్చి ఇంటర్వ్యూ ఇమ్మనమని చెప్పి తన రికమెండేషన్తో చాలా పెద్ద జాబ్ వేయించాడు మురళికి. అలా మురళికి జాబ్ వేయించిన తర్వాత మురళికి ఇప్పుడు పెద్ద శాలరీతో జాబు ఇంకా బాగా సెటిల్ అయిపోయాడు మురళి. అనుకోకుండా ఇంతకాలంగా లేనిది స్వర్ణ అని ఒక అమ్మాయితో పరిచయం అయింది మురళికి. అలా పరిచయం అయిన తర్వాత స్వర్ణ వాళ్ళ కుటుంబం కూడా కృష్ణవేణి ఆనందరావు వాళ్ళలాగా వాళ్ళది కూడా ఒక సాదాసీదా కుటుంబం. ఇక కాదంటానికేముందే, అబ్బాయి మంచి పొజిషన్లో ఉంటే అమ్మాయి కూడా ఉద్యోగం చేస్తోంది. చాలా మంచి పిల్ల స్వర్ణ. మురళికి స్వర్ణకి పెళ్లి చేసేశారు కృష్ణవేణి ఆనందరావు వాళ్ళు. అత్తగారి మామగారి బాధ్యత మొత్తం మేదేసుకుని వంశీయే ఒకవైపు నుంచే మొత్తం బాధ్యత అంతా రాఘవరావు సీతమ్మ మేదేసుకొని మరి ఇక వియ్యపురాలు వాళ్ళకి వియ్యంకుడు వాళ్ళకి చెప్పుకోదగ్గ చుట్టాలు కూడా లేకపోవడంతో బాధ్యత అంతా భుజాల మీద వేసుకొని బావమరిది పెళ్లి జరిపించాడు వంశీ. అయిపోయిన తర్వాత మురళీ స్వర్ణ హనీమూన్కి వెళ్ళొచ్చి వాళ్ళ కాపురం 3 పువ్వులు 6 కాయలుగా అలా హ్యాపీగా సాగిపోతుంది. ఉన్నట్టుండి ఇంకా ఇక కృష్ణవేణి మిషన్లు కుట్టడం, ఆనందరావు ఇంకా అలాగే ఉద్యోగానికి వెళ్ళి పార్ట్ టైంకి వెళ్ళి రావటం చూసినటువంటి వంశీకి మామగారిని చూసి బాధ అనిపించింది. ఆయన కొన్నటువంటి స్థలం అలాగే ఉండి లీజ్ కంప్లీట్ అయిందని వేరే వాళ్ళకి లీజ్కి ఇవ్వాలని పేపర్లో యాడ్ ఇవ్వటం చూసిన వంశీ ఎవరికో ఇవ్వటం ఎందుకని చెప్పి తనే అక్కడ ఓన్గా కన్స్ట్రక్షన్ చేసి ఒక సూపర్ మార్కెట్ పెట్టించాడు మామగారితో.
అలా ఒకవైపున తన కుటుంబం గురించే కాదు, తన తల్లిదండ్రులెటు తన మాట నిర్ణయం కాదనరు కాబట్టి బావుమరిది గురించి, అత్తమామల గురించి కూడా ఆలోచించి అత్తగారు కష్టపడుతోందని ఇక అత్తగారితో అలా బిజినెస్ని స్టాప్ చేయించేసి ఇంకా ప్రశాంతంగా రెస్ట్ తీసుకోమనమని, ఆ తర్వాత ఇక ఆవిడ్ని ఇలాంటివేవి వద్దని చెప్పేసి ప్రశాంతంగా ఉండమనమని చెప్పాడు కృష్ణవేణిని. ఆనందరావు తన సూపర్ మార్కెట్కి ఆయన హ్యాపీగా వెళ్ళొస్తున్నాడు. సూపర్ మార్కెట్కి చాలా మంచి పేరు వచ్చింది. డబ్బులు వెనక్కి ఇవ్వబోతే మీ కొడుకే అయితే కనుక వెనక్కిస్తారా మామయ్య అని రూపాయి కూడా తీసుకోలేదు వంశీ. ఇది ఇలా మొత్తానికి అత్త మామ బావుమరిదిని సెట్ చేసేసిన తర్వాత ఇక ఇటువైపు విషయానికి వస్తే సిరి మాత్రం వంశీని ముట్టుకోనివ్వట్లేదు. ఇక సీతారాఘవరావు సిరిని ఒక్క మాట అనేది లేదు. పెళ్ళై ఇప్పటికీ 2 సంవత్సరాలు దాటిపోయి 3వ సంవత్సరం వచ్చింది. ఈ 3 సంవత్సరాల్లో సిరిని సీత దగ్గరికి పిలిచి పెళ్ళైన కొత్తల్లో అప్పుడే పిల్లల్ని కనొద్దని, ఇద్దరూ సంతోషంగా ఉండాలని, పిల్లలు లేకుండా ఏదైనా వాడుకోమని, ఒక టైం వచ్చిన తర్వాత మన జీవితంలో అంతా పిల్లలే నిండిపోతారని, భార్యకి భర్త భర్తకి భార్య ఎప్పటికీ తోడు నీడగా ఉండాలని, మీ ఇద్దరి మధ్య సంతోషం 3 పువ్వులు 6 కాయలుగా వెలియాలని, నా కొడుకు ఎప్పుడు సంతోషంగా ఉండాలమ్మా, నా ఇంటికి నువ్వు కోడలుగా కాదు కూతురుగా వచ్చావే, నిన్ను నేను ఎప్పుడు చిరునవ్వుతో చూడాలి సిరి, నువ్వెప్పుడు సిరులొలుకుతూ ఉండాలమ్మా అని చెప్పి కోడల్ని ఎంత పని కూడా చేయనిచ్చేది కాదు సీత. సిరికి అంతంత మాత్రం వంట పని వచ్చినా ఆవిడే మేదేసుకొని సిరికి అవని ఇవని నోట్లో పెట్టి చాలా ప్రేమగా చూసుకొని కోడల కోసం షాపింగులు చేసుకొచ్చి అవని ఇవని చాలా ప్రేమగా చూసుకునేది సీతమ్మ. ఇక ఇంకొక వైపున రాఘవరావు విషయానికి వస్తే రాఘవరావు ఇక ఆ ఫుడ్డు ఈ ఫుడ్డు అనేది లేకుండా కాంటినెంటల్ దగ్గర నుంచి ఇంతకాలంగా వంశీ సీతమ్మ ఎటు కంపెనీ ఇవ్వట్లేదు కాబట్టి సిరికని ఇంటర్నేషనల్ ఫుడ్స్ దగ్గర నుంచి తెచ్చి టేస్ట్ చేయిస్తూ ఉండేవాడు. దానికి తోడు ఒకరోజు ఆక్టోపస్లని, ఒకరోజు జంగుబిల్లి మాంసం అని, ఒకరోజు ఈ ఉడుం మాంసం అని, ఒకరోజు గాడిద మాంసం అని డైరెక్ట్గా ట్రైబల్స్ దగ్గరే వండించి తీసుకొస్తే సీతమ్మ వంశీ మేము తినమంటే సిరికి అదేంటో చెప్పకుండా పెట్టిన తర్వాత చెప్పేవాడు రాఘవరావు. అంకుల్ నేను తిన్నని వ్యాక్ అనేది తిన్నాక మరీ ఎక్కువ చేయకే, నాన్న పెట్టింది నువ్వు ఆల్రెడీ తినేసి గెంతుకుంటూ వెళ్ళి నీ బ్లడ్లో కూడా కలిసిపోయింది, ఇప్పుడు అది ఇంకేం బయటకు వచ్చుద్ది అనేసరికి సీతమ్మ వేషాలు మీ నాన్నకి సరిపోద్దిరా, ఇది కూడా అనకూడదులే కానీ ఏదో ఒక రాత్రి చూసుకుంటా ఉండరా, మీ నాన్న నన్ను ఇది నిన్ను తినేస్తారు, మనుషుల్ని కూడా తినే మనుషులరా వీళ్ళు, నరమాంస భక్షకుల్లా తయారయ్యారు, ఇద్దరు నరమాంస భక్షకుల్లాగా అని నవ్వేది సీతమ్మ. అలా రాఘవరావుకి ఒళ్ళు రాదు ఎంత తిన్నా కూడా. పాపం సీతమ్మ కొద్దిగా తిన్నా ఒళ్ళు వస్తుంది. ఆవిడ ఎన్ని రకాలు వండినా బయట ఇంకా కొత్త ఫుడ్లు టేస్ట్ చేసి వస్తూ ఉంటాడు రాఘవరావు. ఒకవైపున కృష్ణవేణి అవి ఇవి అని వండించి పంపుతూ ఉంటుంది, అవి తింటూ ఉంటాడు. స్వర్ణ తన పుట్టింటి దగ్గర నుంచి తీసుకొస్తుంది, అవి తింటాడు. ఈ వంశీ బయట నుంచి తెస్తాడు, అవి తింటాడు. మురళి తెస్తాడు, ఆనందరావు పంపుతాడు, స్నేహితులు పంపుతారు, ఆఫీసుల్లో తింటాడు, చుట్టాలు బంధువులు పంపే తింటాడు. ఆయనకి ఫుడ్ అంటే అంత ఇష్టం. ఇక దానికి తోడు కిలోమీటర్లు వాకింగ్ చేసే అలవాటు ఉంది రాఘవరావుకి. ఎంత దూరం నడుస్తాడో కూడా తెలియదు. ఒకరోజు వంశీ పొద్దున్నే ఆఫీస్కి వెళ్ళిపోయేసరికి సిరిని రమ్మనమని వేలు పట్టుకొని కబుర్లు చెప్తూ అలా తీసుకెళ్ళిపోయాడు. ఎంత దూరం వెళ్ళిపోయారో కూడా తెలియక ఎక్కడో ఊరి పొలిమేరల్లో ఉన్నటువంటి ఒక ఊరి దగ్గరికి వెళ్ళాక మొక్కజొన్న పొత్తులు కాలుస్తూ ఉండేసరికి ఒక అరడజను పొత్తులు కాల్పించుకొని ఒక అరడజను పొత్తులు కవర్లో వేయించుకొని సిరి వేలు పట్టుకొని వస్తుంది కదా అన్నట్టుగా మైల్ రాయి మీద కూర్చుంది సిరి. కూర్చునేసరికి రాఘవరావు అలా నడుచుకుంటూ ఇంటికి వచ్చేసాడు. చూస్తే తీరా ఆయన అక్కడ పడేసి మొక్కజొన్న పొత్తులు ఆఫీస్కి వెళ్ళిపోయాడు. సిరి చూస్తే అక్కడ మామగారు లేడు. ఎక్కడున్నాను, ఎక్కడ దాకా తీసుకొచ్చి వదిలేశాడు అంకులు అనే దాంతో బాబోరే మీ అక్కలాంటి దానిరా, మీకు దండం పెడతానరా, కొద్దిగా లిఫ్ట్ ఇవ్వండిరా అని చేతిలో ఫోను పర్సు కూడా లేక లిఫ్ట్ అడిగి తీసుకొని ఇంటికి వచ్చి వాలిపోయింది ఇంట్లో. వంశీ సీత పడి నవ్వి అసలు అలా ఎలా నడిచావే అంత దూరం అని అడిగితే కాళ్ళకి ఎంత దూరం నడుస్తున్నానో తెలియలేదా ఆంటీ అనేసింది. ఆ తర్వాత ఒక రోజున సీతమ్మకి రాఘవరావు మల్లెపూలు తీసుకొస్తే ఆ మల్లెపూలు సగం వంశీకి ఇచ్చి, ఒడే నీ పెళ్ళాం చేతులకి గోరింటాకు పెట్టాను, దానికి ఇందులో భోజనం కలిపాను, భోజనం తినిపించి ఆ తర్వాత నీ పెళ్ళానికి తల్లో పువ్వులు పెట్టరా అనేసరికి నేనా అన్నాడు. ఏం పిచ్చగా ఉందా ఏంట్రా అనేసరికి అది కాదమ్మా, ఇప్పుడేగా ఆఫీసు నుంచి వచ్చాను, నోరు మూసుకొని దానికి భోజనం తినిపించి తల్లో పూలు పెట్టు అందే. అనేసరికి వంశీ వెనక నుంచి వెళ్ళి సిరి తల్లో పువ్వులు పెట్టకపోతే
పోతే ముట్టుకోవద్దన్నానా, బుద్ధి లేదు అంది సిరి. ఏంటది అని సీతమ్మ అక్కడికి వచ్చి, అసలు మీ ఇద్దరు సరిగ్గానే ఉంటున్నారా, ఏంట్రా ఈ వేషాలు, ఏంటి పిచ్చి పిచ్చి పనులు అంది. సీతమ్మ వచ్చిన విషయాన్ని ఇద్దరూ గమనించలా. దాంతో సిరి బిక్కమొహం వేసుకొని భయపడుతూ నుంచుండేసరికి వంశీ, దానికి పీరియడ్స్ అమ్మా. అయితే అంది సీతమ్మ. అంటే పీరియడ్స్లో తల్లో పూలు పెట్టుకోరని, భర్త ముట్టుకోకూడదని వాళ్ళ పుట్టింట్లో అంటారంట. అలాంటి ఏమీ మన ఇంట్లో లేవే. ఏమీ నిన్ను అనవసరమైన చాదస్తాలు ఎప్పుడైనా నేను పోయానా? ఈ 3 ఏళ్లలో నిన్నెప్పుడైనా బీరువాలు ముట్టుకోకూడదు, పెరుగేసుకొని తినకూడదు, ఇంటి బయట కూర్చోవాలి, దేవుడి పేరు ఎత్తకూడదు, దేవుడి ముందు దండాలు పెట్టుకోకూడదు, ఇలాంటివన్నీ నేను నువ్వు అవే తినాలి, కంచాలు ముట్టుకోకు, మంచాలు ముట్టుకోకు అని ఏ రోజైనా చెప్పానా? ఏ రోజుల్లో ఉన్నావే నువ్వు? మరి నువ్వు నీ చేదస్తాలు కాకపోతే భార్యాభర్తలంటే ఎలా ఉండాలి? ఆ టైంలో కూడా భర్త భార్యని దగ్గరికి తీసుకొని కౌగిలించుకొని భార్యకి కాళ్ళొత్తి అర్థం చేసుకోవనే తీరులో నేను వంశీని పెంచాను. నువ్వు ఇలాంటి పిచ్చి పిచ్చి చేదస్తాలన్నీ నీ పుట్టింటి దగ్గరే ఇక్కడ పెట్టుకున్నావంటే నా సంగతి బాగా తెలియదు. మీ ఇద్దరిని సంతోషంగా ఉండమన్నానా నేను? నా బతుకెట్టు తగలడిపోయిందిలే. లేతగా ఉన్నాయని వంకాయలు బెండకాయలను కొనుక్కొచ్చినట్టు నన్ను చేసుకొచ్చాడు మీ మావయ్య. ఆ రోజు నుంచి మా నాన్న నన్ను నా చిన్ని చేతులతో వంట చేస్తే మా అమ్మ చేతులు అరిగిపోతాయని నా చిట్టి కాళ్ళకు పారాణి పెట్టుకొని మురిసిపోయేవాడు మా నాన్న. ఏమంట ఈ నరకాసురుడికి ఇచ్చి చేశారో కానీ చేసుకొని వచ్చిన దగ్గర నుంచి వండి వార్చటమే ఆ పొయ్యి దగ్గర సరిపోతుందో నా జీవితానికి. ఓ సుఖం లేదు, ఏమీ లేదు. అదేమంటే ఇద్దరు పిల్లల్ని ఇవ్వలా అంటాడు, మాటకు ముందు మాటకు వెనక. మీరు కూడా అలా ఉన్నారంటే నా సంగతి బాగా తెలియదని వెళ్ళిపోయింది సీతమ్మ. దాంతో సారీ, నేనే అర్థం చేసుకోకుండా అనేశాను నిన్ను అంది సిరి. నీకో విషయం తెలుసా? మన పెళ్ళైన రోజు నుంచి నేను అక్కడ డేట్స్ నోట్ చేసి పెడుతున్నాను తెలుసా నీకు అన్నాడు వంశీ. దేనికి? 167 ఈ రోజుతో అన్నాడు. దేనికి? 167 సార్లు నువ్వు నాకు సారీ చెప్పావే అన్నాడు. అంటే ఏంటి? నువ్వు అందే 167 సార్లు నువ్వు నన్ను మిస్అండర్స్టాండ్ చేసుకున్నావని, నీకు నేను అంత బాగా అర్థమయ్యానని, నువ్వు నన్ను అంత బాగా అర్థం చేసుకున్నావని. చూడు సిరి, భార్యాభర్తలంటే కేవలం ఫిజికల్ కాంటాక్ట్ కోసం మాత్రమే క్లోజ్గా ఉంటారనుకుంటే తప్పు. వాళ్ళిద్దరి మధ్య చాలా ఉంటాయి. మంచి చెడు, తోడు నీడ అనేదాన్నే పెళ్ళి అంటారు. నీ మనసుని నేను అర్థం చేసుకున్నంతగా నా మనసును మాత్రం నువ్వెప్పటికీ అర్థం చేసుకోవు అనేశాడు వంశీ. రోజులు గడిచిపోతున్నాయి, నెలలు గడిచిపోతున్నాయి, సంవత్సరాలు గడిచిపోతున్నాయి. తను మారుద్దని, తన ప్రేమతో సిరిని మార్చొచ్చని వంశీ ప్రయత్నించని ప్రయత్నం అంటూ లేదు. ఆమెకి దగ్గర కావాలని శతవిధాలా ప్రయత్నిస్తున్నాడు. ఒకవైపున సీతా రాఘవరావుకి, అలాగే కృష్ణవేణి ఆనందరావులకి, మురళీ స్వర్ణలకి ఈ విషయం చెప్పి భార్యని పలచన చేయలేడు, భార్యని చులకన చేయలేడు, భార్యని వేలెత్తి చూపించలేడు, చెయ్యని తప్పుకి నిందించలేడు. సంస్కారవంతుల లక్షణం అది కాదు. భార్య మనసెరిగిన భర్తగా ఆమెను అర్థం చేసుకోవాలి. ఒక మగాడు చేస్తే తప్పు కాదు అంటుంది సమాజం ఏదైనా సరే. అలాంటిదే ఆడపిల్ల చేస్తే తప్పేనని 100 వేళ్ళు వేలెత్తి ఆడదాని వైపు చూపిస్తాయి. తనని ఎప్పుడూ 10 మందిలో పలుచన చేయలేడు. సిరి ఎప్పుడు మారుతుంది, ఎలా మారుతుంది అనే నిద్రాహారాలు లేకుండా పిచ్చివాళ్లాగా సిరి మనసుకి దగ్గరవ్వాలని, సిరి ఇష్టాలు తెలుసుకుని ఆమెకి ప్రతి అకేషన్ని సెలబ్రేట్ చేస్తున్నాడు. స్నేహితుల్లాగా వెన్నంటే ప్రొటెక్టివ్గా చూసుకుంటున్నాడు. ఆమెను ఎంతో సపోర్ట్ చేస్తున్నాడు, ఎంకరేజ్ చేస్తున్నాడు. జాబ్లో ప్రమోషన్లు వచ్చే విధంగా భార్యని తీసుకొచ్చి తన ఆఫీసులోనే పెట్టుకుని భార్య వర్క్ని సగం తన మీద వేసుకొని చేస్తూ భార్యను ఒక మంచి పొజిషన్కి తీసుకొచ్చాడు. అమ్మా నాన్నలు ఒక్క మాట అనరు, అత్తమామలు ఒక్క మాట అనే పరిస్థితి లేదు. సిరికి ఇంత కష్టం కలగనివ్వరు. ఇంట్లో పనివాళ్ళు ఉన్నారు. రాఘవరావు సొంత కూతురు కన్నా, సీత సొంత కూతురు కన్నా ప్రేమగా చూసుకుంటారు. పుట్టిల్లంటేనే అప్పుడప్పుడు వెళ్ళటం తప్ప పద్దాక వెళ్ళే రకం కూడా కాదు సిరి. ఒక రకంగా చెప్పాలంటే సిరి ఎదిగిన పసిబిడ్డ, అమాయకురాలు. ఆమెని అర్థం చేసుకోవాలి, ఆమెకి ఎలాగైనా దగ్గరవ్వాలి, ఆమె మనసును అర్థం చేసుకోవాలి. తను ఒకడి మోసానికి గురయ్యానన్న విషయం సిరి తెలుసుకునేలా చెయ్యాలి. భగవంతుడా, అందుకోసం ఏం చెయ్యాలి తండ్రి అని భరణి కోసమని వంశీ అతని పేరొక్కటే పట్టుకునే వెతికి అలిసిపోయాడు. ఈ 3 సంవత్సరాల కాలంగా ఎలాంటి ఆచూకీ లేదు వాడిది. ఎలా నమ్మించాలి
సిరిని అని పిచ్చివాడైపోయాడు. భార్యాభర్తల కలయికంటే కేవలం శారీరక అవసరాల కోసం మాత్రమే కాదు, ఒకరికి ఒకరు జీవితాంతం తోడు నీడగా ఉంటామని, ఒకళ్ళని విడిచి ఒకళ్ళం బ్రతకలేమని, మన మధ్య ఎంతమంది ఉన్నా సరే ఎలాంటి పొరపొత్సాలు లేకుండా కాపురం చేసుకుంటూ వెళ్ళిపోవాలని, మన ప్రేమకు గుర్తులుగా బిడ్డల్ని కనాలని ఒకళ్ళకి ఒకళ్ళు చేసుకునే ప్రమాణమే పెళ్ళి. అలాంటి భార్యని తను విడనాడలేడు. అలా అని ఈ భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి దూరాన్ని తను తట్టుకోలేకపోతున్నాడు. పెళ్లి మీద, భార్య మీద, జీవితం మీద ఎన్నో ఆశలు. అలాంటిది తన జీవితం రోజు రోజుకి ఏ తీరానికి వెళుతుందో అర్థం కాని స్థితిలో వంశీకి బుర్ర పనిచేయటం లేదు. ఈ విషయాన్ని అమ్మా నాన్నల ముందు బయటపడనివ్వలేడు, అత్తమామలకి తెలియనివ్వలేడు. అలా అని చెప్పి బావుమరిదికి అతని భార్యకి చెప్తే చులకనైపోతాడు. తన స్నేహితులకి కూడా ఏమీ తెలియనివ్వడు వంశీ. ఎంత దాంట్లో సిరిని మాత్రం ఏం చెయ్యాలో అర్థమయ్యేది కాదు. సిరి ముగ్గురు స్నేహితురాళ్ళ పెళ్ళిళ్ళు అయిపోయి మొగుళ్ళతో కాపురం చేసుకుంటూ, సిరి వంశీతో పెళ్ళైన తర్వాత కాపురం చేసుకుంటూ పెళ్లి నీళ్లు పడి మొగుడు చేయి పడితే ఏడదైనా సంసారం బాధ్యతలు అని మారిపోతుందిలే అనుకున్న వాళ్ళు సిరి ప్రవర్తన చూసి, సిరి ఇలా చేయటం చూసే వంశీ లాంటి గొప్ప భర్త ఎంతమందికి దొరుకుతాడని వాళ్ళు సైతం ఆశ్చర్యపోయారు. ఈ ఎంతకాలంలో రోజులు గడిచిపోతూ ఉన్నాయి. 3వ యానివర్సరీ కూడా అయిపోయింది. రాఘవరావు ఒక రోజున అతని స్నేహితుడు ఒక అతనిదే దూరపు ఊరు. ఆ ఊరిలో అతని కొడుక్కి పెళ్ళి. రాకపోతే ఊడుకోనని రాఘవరావుకి గట్టిగా చెప్పి మరీ శుభలేఖ ఇచ్చి వెళ్ళాడు. అయితే సీతని తీసుకొని వెళ్ళాలని రాఘవరావు నిర్ణయించుకుంటే సీత నాకు మోకాళ్ళ నొప్పులు బాబు, అంత దూరం నేను అస్సలు రాలేను అనేసిందే. ఈలోపు ఇటువైపున రాఘవరావుకి అదే ఊళ్ళో మరొక స్నేహితుడిది ఇక అతని షష్ఠపూర్తి ఫంక్షన్ అని చెప్పి పిలిచాడు. అక్కడ దూరపు ఊరు వెళితే వెజ్ మాత్రమే, ఇక్కడైతే నాన్ వెజ్ కూడా ఉంది, నేను ఎటు వెళతానులే అని చెప్పి కొడుకు కోడల్ని కాస్త వెళ్ళి రండిరా, మాట పోతుంది అని చెప్పాడు. ఇక తండ్రి మాట కాదని వంశీ ఎటు వీకాఫే కాబట్టి సిరిని వెంట పెట్టుకొని బయలుదేరి వెళ్ళాడు. పెళ్ళికి అటెండ్ అయ్యారు. అయిపోయిన తర్వాత తిరిగి వస్తూ ఉండగా వంశీ కారు ఉన్నట్టుండి ఆగిపోయింది. దాంతో తీరా చూసుకుంటే ఫ్యూయల్ లేదు. ఎప్పుడో ఫ్యూయల్ ఒక క్యాను స్టాక్ పెట్టుకుంటాడు. రాఘవరావు వాడేసినట్టున్నాడు, తిరిగి రీఫిల్ చేయలేదు. దాంతో ఇక దగ్గరలో పెట్రోల్ బంక్ ఎక్కడైనా ఉందా అని వెతుక్కుంటూ అలా కారులో ఎంతసేపు కూర్చుంటామని సిరిని తీసుకుని కాసేపు బయటికి వెళ్ళి దగ్గరలో పెట్రోల్ ఉంటే తెచ్చుకుందామని నడుచుకుంటూ వస్తూ ఉండగా పోనీ దగ్గరలో ఎవరైనా ఉన్నారా అని చెప్పి ఫోన్ ట్రై చేస్తున్నా సరే ఫోనుకు కూడా అందుబాటులో సిగ్నల్స్ దొరకట్లేదు. అక్కడ అంత నిర్మానుష్యమైన ప్రదేశం అదే. దాంతో ఇక సగం దూరం నడిచాక సిరి నా వల్ల కావట్లేదు బాబు, కాళ్ళు నొప్పులు వచ్చేస్తున్నాయి అంటే, మరి నాన్నతో అన్ని కిలోమీటర్లు ఎలా నడుస్తున్నావే అని అడిగాడు. అంకుల్తో ఎంత దూరమైనా నడవచ్చు, ఎందుకంటే కబుర్లు చెప్తారు, నీలా అని ఉండరు అంది సిరి. అవునులే, నేనేదో ఒకటి అంటే మళ్ళీ నన్ను ఏదో ఒకటి అనొచ్చు కదా అందుకు అన్నాడు వంశీ. అంటే నేను దెయ్యంలా కనిపిస్తున్నానా నీకు అనేసరికి సిరిని ఎత్తుకొని నడవటం మొదలుపెట్టాడు వంశీ. దూరంగా ఎక్కడో ఒక ఇల్లు కనిపిస్తోంది. సరే సిరిని తీసుకొని ఆ ఇంటి దగ్గరకు వెళ్ళి గేటు కొడితే ఆ లోపల నుంచి ఒక అమ్మాయి బయటకు వచ్చింది. చాలా సాదా సీదా కాటన్ చీరలో అటు ఇటుగా సిరి వయసే ఉంటుంది ఆ అమ్మాయికి. మొహాన బొట్టు, చేతి గాజులు, మెళ్ళో గొలుసు ఏమీ లేవు. ఇక ఆ అమ్మాయిని చూసి కాస్త లోపలికి రావచ్చా అండి అని అడిగారు వంశీ సిరి. ఎండ మండిపోతోంది, రండి ఎవరు మీరు అని అడిగింది. అడిగితే మేము ఇలా ఫలానా ఊరు నుంచి ఫలానా ఊరు పెళ్ళికని వచ్చాం, నా కారు ఇలా ఆగిపోయింది, ఇక్కడికి దగ్గరలో పెట్రోల్ బంకులు ఉన్నాయా, మీ ఇంట్లో ఫోన్ ఏమైనా ఉందేమో, నా ఫోను నా భార్య ఫోను సిగ్నల్స్ కూడా పనిచేయట్లేదు అని చెప్పాడు వంశీ. కాస్త మంచినీళ్ళు ఇస్తారా అని అడిగింది సిరి. లోపలికి రమ్మనమని ఆ అమ్మాయి లోపలికి తీసుకెళ్తే మీ పేరేంటి అని అడిగింది. నా పేరు కరుణ అని చెప్పి ఆమె లోపలికి వెళ్ళింది మంచినీళ్ళు తీసుకురావటానికి. మంచినీళ్ళు తీసుకొచ్చి ఇచ్చి బాబు చాలా ముద్దుగా ఉన్నాడు అని అడిగేసరికి బాబు పేరేంటి అని అడిగింది సిరి. ప్రీతం అని చెప్పింది కరుణ. చెప్పిన తర్వాత
ఇక ఆ ఇంట్లో ఎవరూ ఉన్నట్టు లేరు. చాలా చిన్న ఇల్లు అది, పెంకుటిల్లు. ఇక ఆ ఇంటి చుట్టుపక్కల అంతా చూస్తూ కూర్చున్న తర్వాత ఎండన పడి వచ్చారు. భోజనం చేద్దురుగాని ఉండండి అనేసింది కరుణ. అయ్యయ్యో పర్వాలేదు అనేసరికి నేను నీట్గానే చేస్తానండి, మేమేమి కూటికి పేదవాళ్ళమే కానీ కులానికి పేదవాళ్ళం కాదని గబగబా ఇంట్లో ఉన్నదాంతోనే ఇక అలా బయట పండిస్తున్న కూరగాయల్లోంచి 2 రకాలు తీసుకొచ్చి కాస్త వేడివేడిగా రొట్టెలు చేసి భోజనం వండి వేడివేడిగా వడ్డించింది. ఆవురావురుమంటూ తిన్నారు వంశీ సిరి. తిన్న తర్వాత అలా కూర్చున్నారు. బాబు వయసు ఎంత అని అడిగాడు వంశీ. 8 నెలలు అని చెప్పింది కరుణ. ప్రీతంతో ఆడుకుంటూ కూర్చుంది సిరి. ఈలోపు అనుకోకుండా ఇక సిరి చూపు గోడ మీద ఉన్న ఫోటో వైపు వెళ్ళిపోయి అలాగే నిలబడిపోయి అటే చూస్తోంది సిరి. ఎవరు అని అడిగింది కరుణని. అడిగేసరికి నా భర్త భరణి అని చెప్పింది కరుణ. చెప్పేసరికి ఎలా జరిగింది ఇలా అనేసరికి కరుణ ఏమీ మాట్లాడలేదు. బాబుని తీసుకెళ్ళి లోపల ఉయ్యాల్లో పడుకోబెట్టి వచ్చి ముడేసుకొని వరండాలో అలా కూర్చుంది. కూర్చున్న తర్వాత అయ్యయ్యో అని కళ్ళనీళ్ళు ధారలుగా కారిపోతూ ఉండగా కరుణ కనపడకుండా కళ్ళనీళ్ళు తుడుచుకునేసరికి వంశీ ఫోటో వైపు చూసి వీడైనా భరణి అని ఇక ముఖాన కుంకుమ బొట్టు పెట్టి ఉండేసరికి ఏంటిదంతా, ఏం జరిగింది అని అడిగింది సిరి కరుణని. అడిగేసరికి కరుణ చెప్పుకురావటం మొదలుపెట్టింది. కొందరు బ్రతుకుండటం కన్నా కొందరు పోతేనే మనకు మనశ్శాంతి ప్రశాంతత ఉంటుంది సిరిగారు అనేసరికి ఏం జరిగింది అంది సిరి. ఏం జరిగిందంటే అతను మా మేనమామ కొడుకు, అతని పేరు భరణి. ఇక అతనికి 2 చెల్లెళ్ళు కూడా ఉన్నారు. మా మేనమామ పరమ నీచాతి నీచుడు. ఇక మా అమ్మకి అన్నయ్య అంటే పంచ ప్రాణాలు. మా అమ్మ అమాయకురాలు. మా అమ్మ నాన్నలకి నేను ఒక్కదాన్నే కూతుర్ని. మా నాన్నగారు జమీందారు. మా అమ్మ అందచందాలని చూసి మా అమ్మని ఇష్టపడి పెళ్లి చేసుకున్న కోటీశ్వరుడు ఆయన. పుట్టక పుట్టిన ఒక్కగానొక్క కూతుర్ని నేను. డిగ్రీ వరకు చదువుకున్నాను. పెద్ద పెద్ద కాలేజీల్లో ఏం చదువుకోలేదు. మా ఊర్లో ఉన్న కాలేజీకి మించి అల్లాడు ముద్దుగా నన్ను పెంచడం వల్ల బయటికి కూడా పంపించలేదు మా అమ్మ నాన్న. అయితే ఆ తరువాత భరణిని చిన్నప్పటి నుంచి సొంత మేనల్లుని కొడుకులాగా మా అమ్మ దగ్గరికి తీసి భరణికి ఫీజులు అవన్నీ కట్టిస్తూ మా అమ్మే చదివిస్తూ వచ్చేసింది. ఇంజనీరింగ్ వరకు కూడా మా అమ్మే చదివించింది. ఆ తర్వాత భరణి వాళ్ళ నాన్న వచ్చి మా అమ్మ దగ్గరికి ఒక రాఖీ పండగ రోజు నువ్వు నాకు రాఖీ కట్టినా నేను నిన్నే అడుగుతున్నాను చెల్లెమ్మ, భిక్షగా నీ కూతుర్ని నా ఇంటి కోడల్ని చేయి, సొంత కూతురులా చూసుకుంటాం, గుండెల మీద పెట్టుకొని చూసుకుంటామని మాయ మాటలు నమ్మబలికారు. అమాయకురాలైన మా అమ్మ ఎగిరి గంతేసి మా నాన్నతో ఇక మాట పెరిగిపోయి పోరాడి మొత్తానికి మా నాన్నని కూడా పెళ్లికి ఒప్పించింది. మా నాన్న కూడా ఒక రకంగా భరణి ఇంజనీర్ వరకు చదువుకున్నాడు, సంస్కారం ఉన్నవాడు. పిల్లనిచ్చి చేసుకుంటే నేను సుఖపడతాను అనే విధంగా ఓకే అన్నారు. బోలెడంత కట్న కానుకలిచ్చి నన్ను భరణికిచ్చి పెళ్లి చేశారు. చెప్పుకుంటే సిగ్గుచేటు. తోడబుట్టిన వాడు లాంటి నీ భర్త పక్కనే ఉన్నా సరే సిగ్గు విడిచి చెప్తున్నాను. ఒక ఆడది ఒక వేశ్య కన్నా హీనంగా ఎలా ఒక ఆడదాన్ని వాడొచ్చో అన్ని విధాలుగా భరణి నన్ను శారీరకంగా అతి నీచంగా జుగుప్సాకరంగా దుర్మార్గంగా వాడేశాడు. ఆ తరువాత నేను తీసుకొచ్చిన కట్న కానుకలు అయిపోయినాయి. ఆ తరువాత ఇక డబ్బు పిచ్చి పట్టేసింది వీళ్ళకే. డబ్బు పిచ్చి పట్టి నన్ను చితక్కొట్టేయటం, నా ఎదురుగానే రోజుకి అమ్మాయిల్ని తీసుకొచ్చుకోవటం, భరణి వాళ్ళ నాన్న గుర్ర పందాలాడి పేకాట్లాడి దానికి తోడు బెట్టింగులేసి భరణి వాళ్ళమ్మ ఇల్లంతా దుబారా చేసి మొత్తానికి ఇంటి నిండా నౌకర్లను పెట్టి నన్ను చితగ్గొట్టేసి నానా నరకాలు పెడుతుంటే అవి చూడలేని మా నాన్న గుండెపోటుతో చనిపోయాడు. చనిపోయిన తర్వాత మా అమ్మ ఎక్కడికి వెళతాను అని ఇక్కడికే వచ్చింది. వచ్చిన మా అమ్మనే నేను వెళ్ళిపోమ్మా అన్న వినకుండా నా దగ్గరే ఉంటే చావగొట్టేసి మా అమ్మ చేత ఆస్తంతా వాళ్ళ పేరు మీద రాయించుకున్నారు. రాత్రి పడుకున్న మా అమ్మ తెల్లాడేపాటికి అనుమానాస్పద స్థితిలో చచ్చిపోయింది. శవాన్ని కూడా నన్ను చూడనివ్వకుండా తీసుకెళ్లి తగలబెట్టేసి వచ్చారు. ఒక్కసారిగా అంత ఆస్తి కలిసి వచ్చేసరికి పైలా పచ్చీసుగా పెద్ద బంగ్లాలు కట్టించారు, నౌకర్లను పెట్టారు. భరణి విచ్చలవిడిగా అమ్మాయిలతో
తిరిగేవాడు. పబ్బులని, క్లబ్బులని, పేకాట్లని భరణి వాళ్ళ అమ్మా నాన్న విచ్చలవిడిగా డబ్బు ఖర్చు పెట్టేవాళ్ళు, కారుల్లో తిరిగేవాళ్ళు. ఇక వాళ్ళ ఇష్టం వచ్చినట్టు జలసాలు చేసి నన్ను నానా హింసలు నరకాలు పెట్టి హౌస్ అరెస్ట్ చేసేశారు. అప్పుడే నేను గర్భవతినయ్యాను. ఈలోపు భరణి చెల్లెళ్ళిద్దరికీ కోటి కట్నం ఇచ్చి 50 లక్షల రూపాయలు బంగారాలు పెట్టి 25 లక్షలు పెళ్లి ఖర్చులకు ఇచ్చి 25 లక్షల రూపాయలు కార్లు కొని ఫారెన్ సంబంధాలు ఇచ్చి చేసి కాన్పులకు కూడా ఇక్కడికి రావద్దని కూతుళ్ళకి ఇంకో 25 ఎక్స్ట్రా ఇచ్చి పంపించేసింది భరణి వాళ్ళమ్మ. అలా వాళ్ళని సెటిల్ చేసిన తర్వాత ఇక ఉన్న ఆస్తి మొత్తం కడగ తినేయటం మొదలుపెట్టారు. ఈలోపు నా డెలివరీ అయ్యి బాబు పుట్టాడు. బాబు పుట్టిన తర్వాత ఇక మొత్తం ఆస్తి అంతా కడిగిపోయేసరికి ఇంటి మీద కూడా అప్పులు చేశారు. చేసిన తర్వాత ఉన్న పళంగా బాబుని, నన్ను, పాడు దరిద్రం వీళ్ళిద్దరిని వదిలేసి ఆయన కాడికి ఇక్కడి నుంచి పాడిపోయి వేరే ఊరు ఎక్కడికన్నా వెళ్ళి మళ్ళీ ఎవరో ఒకళ్ళు దొరుకుతారులే ముంచి బ్రతకొచ్చు అని భరణి వాళ్ళ అమ్మా నాన్న కారులో బయలుదేరారు. 2 లారీలు ఒకేసారి వచ్చి వెనక ముందు కలిపి గుద్ది పడేయటంతో ఫారెస్ట్ ఏరియాలో దొంగలతో ఉన్నటువంటి లారీలు గుద్దేసరికి స్పాట్ డెడ్ అయిపోయి భరణి వాళ్ళ అమ్మా నాన్న అక్కడికక్కడే కారు లోయలో పడి కారుతో పాటు శవాలు తగలబడిపోయి పోయారనే వార్త వచ్చింది. పోలీసులు నాకు కబురు పెట్టేసరికి నేను వెళ్ళి శవాలను తగలబెట్టడానికి కూడా నా దగ్గర డబ్బు లేదు. పైగా సగానికి తగలబడిపోయిన శవాలు పీడ విరగడైపోయి భగవంతుడు నాకు ఇకనైనా ప్రశాంతతని మనశ్శాంతిని ప్రసాదించాడనుకొని అక్కడి నుంచి నాకు సంబంధం లేదని చెప్పి వచ్చేసాను. నేను ఏ రోజు వాడు బ్రతికుండగానే విధవనయ్యాను. ఏ రోజు వాడు నా ముందు అమ్మాయిల్ని తీసుకొచ్చి అతి కిరాతకంగా నన్ను కాళ్ళు చేతులు కుర్చీ కట్టేసి నువ్వు చూడాలని నన్ను సిగరెట్లతో కాల్చి మందు బాటిళ్ళు నా తల మీద పగలగొట్టి నన్ను అరికాళ్లలో వాతలు పెట్టి గర్భవతిని కూడా చూడకుండా అత్తామామలు ఆడబిడ్డలు చావగొట్టారో వాడు చూస్తూ ఉన్నాడో వాడు కూడా వంతపాడి నన్ను నరకాలు పెట్టాడో గర్భవతిని కూడా చూడకుండా బెడ్రూముల్లోకి ఈడ్చుకెళ్ళి నన్ను చిత్రహింసలు పెట్టాడో వాడు ఆ రోజే పోయాడో. దాంతో అక్కడి నుంచి బాబుని తీసుకుని ఎక్కడికి వెళుతున్నానో తెలియని దారిలో ఈ ఊరికి వచ్చి పడ్డాను. నాకు సర్టిఫికెట్లు కూడా లేవు. డిగ్రీ చదివానన్న మాటే కానీ మెళ్ళో తాళి గొలుసు ఒక్కటి మాత్రమే, నల్లబూసలు 2 గాజులు 1 ఉంగరం మిగిలినే. అవి మొత్తం తెగనమ్మేశాను. ఈ ఇల్లు అద్దెకి తీసుకున్నాను. బాబును పెట్టుకున్నాను. ఆ తర్వాత ఉద్యోగాల కోసం ప్రయత్నించాను. ఎంతోమంది వెధవలు వయసులో ఉన్న నన్ను చూసి చెరచాలని చూశారో, నా బ్రతుకు బుగ్గిపాలు చేయాలనుకున్నారు, నాశనం చేయాలనుకున్నారు. చివరికి ఒక మహానుభావుడు రోజుకి ఇంతని ఇచ్చే విధంగా వాళ్ళ ఫ్యాక్టరీలో డైలీ లేబర్ కింద ఉద్యోగం ఇచ్చాడు. బాబును కూడా తెచ్చుకొని ఉయ్యాల్లో వేసుకోమ్మా అన్నాడు ఆ పెద్ద ఆయన. బాబుని తీసుకుని వెళ్ళి రోజుకి ఒక 500 రూపాయలు కూలీ వస్తుంది. దాంతో బాబు పొట్ట పోసుకుంటూ ఇంటెద్దు కట్టుకుంటూ ఇక్కడ ఉంటున్నాను అని చెప్పింది కరుణ. వచ్చే కన్నీళ్ళు సిరి కళ్ళల్లోనే ఆగిపోయినాయి. భరణిని చూసి వాడి ఫోటోను చూసి జుగుప్స కలిగిపోయింది. కరుణ స్థానంలో తనుండాల్సింది, కరుణలాగే తను విధవవ్వాల్సింది అని తలుచుకొని ఒళ్ళు గగురు పొడిచేసింది. భగవంతుడు ఎంత గొప్పవాడు, తన తల్లిదండ్రులు చేసిన ఏదో పుణ్యం అడ్డం పడి వంశీ లాంటి గొప్పవాడు భర్తగా సీతారాఘవరావు లాంటి అత్తమామలు తనకి దొరికారు. లేదంటే కనుక భార్య మనసెరిగిన మొగుడు కాబట్టి ఇంతకాలంగా ముట్టుకోకుండా తన భర్త దూరంగా ఉన్నాడు. భరణి లాంటి పశువు అయితే తన జీవితం కుక్కలు చింపిన విస్తరైపోయేదే. జీవితం విలువ తెలిసొచ్చింది సిరికి. దాంతో ఇక ముందు మేము వెళ్ళొస్తామని చెప్పి అక్కడి నుంచి వంశీని తీసుకొని బయలుదేరితే ఆగండి అని కరుణ వీళ్లతో పాటు వచ్చి వంశీకి పెట్రోల్ బంకు చూపించింది. పెట్రోల్ తీసుకొని వచ్చి కారులో పోసుకున్న తర్వాత నేను మళ్ళీ వచ్చి కలుస్తాను కరుణ నిన్ను అని చెప్పి ఫోన్ నెంబర్ తీసుకుని ఆ తర్వాత ఇక అక్కడి నుంచి బయలుదేరిపోయాడు వంశీ. బయలుదేరిపోయిన తర్వాత సిరి ఒక చోట కారు ఆపమనమని చెప్పి వంశీ కాళ్ళు పట్టుకొని వెక్కి పేగులు తెగిందాకా ఏడ్చింది. ఎందుకే పిచ్చిదానా ఏడుస్తున్నావు అని అడిగితే, నీ విలువ నాకు తెలియలేదు. నీలాంటి గొప్ప మొగుడు ఎంతమందికి దొరుకుతాడయ్యా? నేను ఏ జన్మలో చేసుకున్న పుణ్యం రా నువ్వు. నేను ఏ రోజు భగవంతుడికి ఏ వజ్రాల పువ్వులతో పూజ చేసుకుంటే దొరికావు నువ్వు. నా తల్లిదండ్రులు చేసుకున్న పూర్వజన్మ పుణ్యాల ఫలితానివి నువ్వు. నా అన్న మంచితనానికి గుర్తువు నువ్వు. మీ అమ్మ నాన్న లాంటి అత్త మామ ఎంతమందికి దొరుకుతారా? కరుణ స్థానంలో ఉండాల్సింది నేనే కదో. వాడి చేత నా జీవితం చెరిపివేయబడి
నా జీవితం చెరచబడి నాశనం అయిపోయి ఇవాళ ఆ విధవ స్థానంలో ఉండాల్సింది నేనే కదో, అలాంటి నీచుణ్ణి నమ్మి నేను ఎంత పెద్ద తప్పు చేశానో, నిన్ను దూరం పెట్టి నీ విలువ తెలుసుకోలేక నేను ఎంత నరకం పెట్టానో నాకు ఇప్పుడు బాగా అర్థమైందే. అత్తమామల ముందు నువ్వు నా గురించి బయట పెడితే నా పరువు ఏమయ్యేది? మా అమ్మ నాన్నలు ఈ విషయం తెలిస్తే గుండె పగిలి చచ్చిపోయేవాళ్ళు, మా అన్నయ్య నన్ను నరికేసేవాడు. అలాంటిది అన్నీ గుండెల్లో పెట్టుకొని భరించిన నీ విలువ అర్థం చేసుకోలేకపోయాను, నన్ను క్షమించని 1,00,000 సార్లు సారీ చెప్పింది వంశీకి. పిచ్చి పట్టిందా నీకు? ఇంకా ఆపమన్నానా నిన్ను అని ఇంటికి తీసుకొచ్చాడు. తీసుకొచ్చిన తర్వాత వంశీ, నువ్వు తప్పుకున్నావనే ఆలోచిస్తున్నావు సిరి, నేను కరుణకి జీవితమే లేకుండా పోయిందని ఆలోచిస్తున్నాను అని చెప్పి వంశీ ఆఫీస్లో వంశీతో అంతకుముందు పనిచేసిన ఒక అబ్బాయి ఉన్నాడు. ఆ అబ్బాయి పేరు జయరాం. ఆ అబ్బాయికి భార్యని ప్రేమించి పెళ్లి చేసుకుంటే పురిట్లోనే ఆ అమ్మాయి బిడ్డని కనలేక చనిపోయిందనే దిగులతో అమెరికా వెళ్ళిపోయి అక్కడ ఉంటున్నాడు జయరాం. అయితే వంశీ జరిగిందంతా కరుణ గురించి జయరాంకి చెప్తే బిడ్డతో సహా అంగీకరించి జయరాం కరుణని పెళ్లి చేసుకోవటానికి ముందుకొచ్చాడు. సొంత అన్న స్థానంలో వంశీ నిలబడి కరుణ కొడుకు ప్రీతం పేరు మీద ఒక 20 లక్షల రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్లో బాబు భవిష్యత్తు కోసం అని వేసి ఆ తర్వాత కరుణకి భరణి గురించి జరిగిందంతా చెప్పి ఆ తర్వాత వంశీ కరుణకి జయరాంకి కలిపి పెళ్లి చేసి కరుణని అమెరికా పంపించేశాడు. ఆ తర్వాత కరుణకి జయరాంకి ఇంకో పాప పుట్టింది. హ్యాపీగా కరుణ ప్రీతంతో ఇంకో పాపతో కలిసి జయరాంతో పచ్చగా కాపురం చేసుకుంటోంది. ఆమె జీవితాన్ని నిలబెట్టాడనే తృప్తి ఉంది వంశీకి. అంత మంచి భర్తకి ఏమిచ్చి రుణం తీర్చుకోగలనని సిరి రోజు కాళ్ళ మీద పడి రోజు ఏడవటం మొదలుపెట్టింది వంశీని. నీకు దండం పెడతానే, సారీ కూడా బాధను కలిగించుద్దే, ఇంకా ఆపవే అన్నా సరే లేదని చెప్పి నా పాపానికి నిష్కృతి లేదని వ్రతాలు పూజలు నోములు ఉపవాసాలు అరిచేతుల్లో హారతులు ఇవ్వటాలు నిప్పులు తొక్కటాలు ఇలాంటివన్నీ చేస్తుంటే తన్నబోయాడు వంశీ. ఏదొచ్చినా పట్టలేము నీ విషయంలో, నీకు ఒకటి చెప్తాను విను, అతి సర్వత్రా వర్జేత్. వాణ్ణే కాదు ఆడపిల్లలు తొందరపడి ఎవరిని నమ్మకూడదు, జీవితాలు చాలా విలువైనవి. పెద్దవాళ్ళు ఒక మాట చెప్తారు చూసావా, ఆకొచ్చి ముళ్ళు మీద పడ్డా ముళ్ళొచ్చి ఆకు మీద పడ్డా చిరిగిపోయేది ఆకేనని. నిజానికి అవి పిచ్చి సామెతలుగా కొట్టిపారేస్తారు. కానీ ఒక మాట తెలుసా, చెడ్డ వెధవల్నే అలాగే తప్పుడు మనుషుల్ని నమ్మితే జీవితంలో నష్టపోయేది మనమే. మన జీవితాలు వెలకట్టలేనటువంటి అమూల్యమైన వస్తువులుగా భగవంతుడు మనకిస్తాడు. వాటిని విలువెరిగిన వాళ్ళ చేతుల్లో పెడితే అవి అమూల్యమైన మణుల్లాగా జీవితాంతం దేదీప్యమానంగా కళకళలాడుతూ వెలుగుతాయి. అలా కాకుండా కరుణ జీవితం చూసావా, భరణి లాంటి వాడి చేతిలో పడి ఎలా అయిపోయిందో. ఆడపిల్లలు తస్మాత్ జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే జీవితాలు ఇలానే అయిపోతాయి. నీ వరకు నువ్వేం అనుకుంటావో తెలుసా, ఏ ప్రపంచంలోనే నీ అంత తెలివైంది ఎవరూ లేదని, నువ్వు తీసుకునే నిర్ణయాలు కరెక్ట్ అని, నీ సెలక్షన్ ఎప్పుడు రాంగ్ కాదనే, నువ్వు ఏదనుకుంటే అది జరగాలనే నీ మొంకు పట్టుదల నీ పెంకితనంతో నువ్వు అన్నిటినీ ఏదైనా సాధించేయగలను అనుకుంటావు. నిజానికి నువ్వు వయసు ఎదిగిన పసిదానివే, అందుకే నీ గురించి నేను ఎప్పుడూ సీరియస్గా తీసుకోనని నవ్వుతూ వెళ్ళిపోయాడు వంశీ. భర్త మంచితనానికి ఏం చెయ్యాలో అర్థం కాక పిచ్చెక్కేస్తుంది సిరికి. దాంతో ఇక హనీమూన్కి టికెట్లు బుక్ చేసి సర్ప్రైజ్గా అత్తమామలతో మేము ఊరెళ్తున్నామని చెప్పి మొగుడిని తీసుకొని వెళ్ళి భర్తకి దగ్గరైంది సిరి. ఆ తర్వాత ప్రేమానురాగాలతో వాళ్ళ జీవితం సంతోషంగా 3 పువ్వులు 6 కాయలుగా గడిచిపోయింది. ఈలోపు మురళి భార్య స్వర్ణకి ముందు పాప తర్వాత బాబు పుట్టారు. ఆ తర్వాత సిరి కమల పిల్లల్ని కందే. సంతోషంగా ఆనందంగా ఆ పిల్లలతో సీతారాఘవరావు ఆడుకుంటుంటే వంశీ సిరి చక్కగా వాళ్ళ జీవితాన్ని ఆనందంగా ఎంతో సంతోషంగా ఒకళ్ళతో ఒకళ్ళు ఏ అరమరికలు లేకుండా పంచుకుంటున్నారు. భార్య మనసెరిగిన మొగుడు దొరికితే ప్రతి ఆడపిల్ల అదృష్టవంతురాలే. అలా కానప్పుడే జీవితాలు అల్లకల్లోలం అయిపోతూ ఉంటాయి. ఎంతమంది వంశీ లాంటి భర్తలు ఉంటారు చెప్పండి. దయచేసి జీవితాల్ని వ్యర్థమైనటువంటి వ్యక్తుల కోసం నాశనం చేసుకోవద్దని, అందరినీ భరణి లాంటి వ్యక్తులు అందరి జీవితాల్లోకి వస్తారని కాదు, కానీ ఇలాంటి వాళ్ళే ఈ రోజుల్లో 100కి 95% మన చుట్టూ ఉన్నారు. కాబట్టి తస్మాత్ జాగ్రత్త అని హెచ్చరిస్తూ ఇంతటితో ఈ కథ సమాప్తం. మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కథను మనకు అందించిన కథా రచయిత్రి జి యామిని శ్రీనివాస్ గారు. థ్యాంక్ యూ.